సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ మనకి స్టాయికియోమెట్రీ నుంచి వస్తున్న క్వశ్చన్ చదవండి. A 40% by mass, so question, a 40% by mass sucrose solution is heated till it becomes 50% by mass anta. Calculate the mass of water lost from 100 grams of the solution is. So total solution 100 grams అంటున్నాడమ్మా, 40% by mass అంటున్నాడు. సో ఎలాగో ఇనీషియల్ అమౌంట్ మనం 100 గ్రామ్స్ అనుకుంటే ఏమంటున్నాడు, 40% అంటే ఏంటి, 0.4 గ్రామ్స్ అంతేనా. సో ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ వాటర్ ఎంత ఉన్నట్టు, 60% వాటర్ ఉన్నట్టు. సో 0.4 గ్రామ్స్ కాస్త ఎంత అయిపోయిందమ్మా, 0.5 గ్రామ్స్ అయిపోయింది. 0.4 గ్రామ్స్ కాస్త 0.5 గ్రామ్స్ అయిపోయిందంట, అంతే కదా, ఎందుకంటే వాటర్ ఎగిరిపోయింది. సో ఆబ్వియస్లీ అమౌంట్ అన్నది పెరుగుతుంది. సో క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ వాటర్ లాస్ట్. సో ఏమవుతుందమ్మా, వాటర్ లాస్ట్. సో ఇది ఏమవ్వాలి, ఎంత ఉంది, ఇనీషియల్ గా 0.4, అది కాస్త 0.5 అయిపోయింది. టోటల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎంత, 100 గ్రామ్స్. సో ఇదెంత, 4 into 100 by 5. So 20, 4 2s are 8, 80. Oh, sorry. సో ఇదెంత అవ్వాలి, 0.5 అయ్యింది, 40% బై మాస్. సో 0.4 గ్రామ్స్ అయ్యింది. సో 0.4 గ్రామ్స్ నుంచి 0.5 గ్రామ్స్ అయ్యింది. టోటల్ ఇస్ 100 గ్రామ్స్ ఆఫ్ ద సొల్యూషన్. సో ఇదెంత, ఇది 100 గ్రామ్స్. Calculate the mass of the water lost. Okay, fine. So 0.4 by 0.5 ఇందాక చేసింది. సో ఇదెంతమ్మా, 4 by 5 into 100. సో ఇదెంత, సో 80 గ్రామ్స్, అవునా. సో ఎంత ఉన్నట్టు, 80 గ్రామ్స్ ఉన్నట్టు. ఇప్పుడు వాడేం అడుగుతున్నాడు, అమౌంట్ ఆఫ్ వాటర్ లాస్ట్ అంటున్నాడు. సో ఉన్నది టోటల్ 100, అందులో 80 గ్రామ్స్ మన సుక్రోజ్ ఉంది. సో టోటల్ 80 గ్రామ్స్ వాటర్ ఉంది. సో ఎంత ఎగిరిపోయినట్టు, 100 minus 80 grams which is equal to 20 grams. ఆప్షన్ సి, ఓకేనా. సో ఇనీషియల్ గా 0.4 గ్రామ్స్ ఉంది, ఇది ఎంత అయిందమ్మా, 0.5 గ్రామ్స్ అయింది. టోటల్ అమౌంట్ పర్సెంటేజ్ లో రాస్తున్నాం కాబట్టి ఇంటూ 100. సో ఇది ఎంత వచ్చింది, 80 గ్రామ్స్. సో ఎంత వాటర్ లూజ్ అయ్యింది అంటే, ఒరిజినల్ గా 100 ఉంది, అందులో 80. సో ఎంత లాస్ట్, 100 minus 80 which is equal to 20 grams. Okay, next question. The number of elements among oxygen, chlorine, fluorine, nitrogen, phosphorus, tin, titanium, potassium, scandium, which shows more than one non-zero oxidation state. Non-zero oxidation more than one ఏవే ఎలిమెంట్స్ చూపిస్తాయి అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఆక్సిజన్ పాసిబిలిటీ ఉంది, -2 పాసిబిలిటీ ఉంది. O2F2 తీసుకున్నారు అనుకోండి, +2 కూడా పాసిబిలిటీ ఉంది, -1 కూడా పాసిబిలిటీ ఉంది. సో మోర్ దాన్ వన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇది చూపిస్తుంది. నెక్స్ట్ క్లోరిన్, అబ్బో మీరే పెరాక్సీ కాంపౌండ్స్ చూసారంటే క్లోరిన్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్, +7, చాలా -1 నుంచి +7 వరకు పాసిబుల్. సో ఇది కూడా పాసిబుల్. నెక్స్ట్ ఫ్లోరిన్ ఏంటమ్మా, మనకి నాన్-జీరో ఆక్సిడేషన్ స్టేట్ -1 మాత్రమే చూపిస్తోంది, మోర్ దాన్ వన్ నాన్-జీరో ఆక్సిడేషన్ స్టేట్ లేదు. నెక్స్ట్ నైట్రోజన్
అగైన్ మోర్ దాన్ 1, ఎందుకంటే మనకు అక్కడ +5 దాని గ్రూప్ నంబర్ తీసుకున్నా సరే. సో దిస్ ఇస్ అయ్యో. సో నైట్రోజన్ ఇస్ పాసిబుల్. నెక్స్ట్ సేమ్ ఫ్యామిలీ ఫాస్ఫరస్. సో ఫాస్ఫరస్ కూడా పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ టిన్ అంటున్నాడు. ఎస్, టిన్ కి కూడా మన డి బ్లాక్ ఎలిమెంట్ కదమ్మా, వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. సో మోర్ దాన్ 1 నాన్ జీరో ఆక్సిడేషన్ స్టేట్ ఈజీగా వస్తాయి. టైటానియం కూడా వస్తాయి. పొటాషియం, పొటాషియంకి ఎన్ని వస్తాయమ్మా? +1 స్టేట్ అమ్మా దానికి. అండ్ స్కాండియం కూడా +3 స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది. మేడం మరి స్కాండియం వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ రిప్రజెంట్ చేయలేనప్పుడు మరి దాన్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్ అని ఎందుకు పిలుస్తున్నాము అంటే, స్కాండియం వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎగ్జిబిట్ చెయ్యకపోయినా సరే స్కాండియం దగ్గర మన డి ఆర్బిటాల్ అన్నది హాఫ్ ఫిల్డ్, పార్షియలీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఉంది. సో దానివల్ల మనము ట్రాన్సిషన్ ఎలిమెంట్ అని పిలుస్తాం. సో ఆన్సర్ ఏమవ్వాలి ఇప్పుడు? హౌ మెనీ ఎలిమెంట్స్? 1 2 3 4 5 6 ఎలిమెంట్స్. సో ఆన్సర్ ఏమవ్వాలి? 6 ఎలిమెంట్స్. 6 ఎలిమెంట్స్ మోర్ దాన్ 1 నాన్ జీరో ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఏంటి? జీరో కాకుండా ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్స్ చూపించాలి. ఓకేనా? సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. గాట్ ఇట్? Calculate the mass percentage of 3 grams of solute A dissolved in 18 grams of water. చాలా ఈజీ క్వశ్చన్ అమ్మా, కానీ ఈ క్వశ్చన్ అన్నది రిపీట్ అవుతూ ఉంది. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద PYQs. ఓకే, సో పర్సెంటేజ్ ఆఫ్ మీకు ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్నవన్నీ కూడా మీ AP EAMCET లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, సో 3 grams 18 grams అన్నాడు. సో ఆన్సర్ ఏమవ్వాలమ్మా? సో మాస్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటి? M/M percentage is equal to mass of solute by mass of solution into 100. So answer em avvalamma? Solute 3 grams, solution entamma? Solute 3, solvent 18. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, సొల్యూషన్ అంటే ఇట్ ఇస్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. తొందరలో మీరు తీసుకొచ్చి 18 grams ని డినామినేటర్ లో వేస్తారు. 18 grams ని గనక మీరు డినామినేటర్ లో వేస్తారా మీరు పప్పులో కాలేసినట్టే. అస్సలు నో వే. డినామినేటర్ సొల్యూషన్ అమ్మా, సాల్వెంట్ కాదు. ఓకే, సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. సో సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. సో ఆన్సర్ ఏమవ్వాలి? 18 + 3. ఓకే, సో ఇది ఏమవ్వాలి? by 21 into 100, so which is equal to 100/7. సో ఇదెంత? 14 point something. ఇదిగో 14.28%. ఓకే, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, calculate the concentration of chlorine in ppm in 500 grams of toothpaste containing 0.2 grams of chlorine అంటున్నాడు. ఓకేనా? సో క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. క్వశ్చన్ ఏంటంటున్నాడు? కాన్సన్ట్రేషన్ ppm లో కనుక్కోవాలంట. సో ppm అంటే మనకి లీటర్స్ లో ఉందనుకోండి అమ్మా, మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఇస్ నథింగ్ బట్ 1 ppm. అదే కేజీలో రాస్తున్నప్పుడు యూ కెన్ రైట్ మిల్లీగ్రామ్ పర్ కేజీ. సో 500 grams టూత్ పేస్ట్ కేజీస్ లో మాట్లాడదాం, సో దట్ మనకి క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోతుంది. సో 500 grams అంటే ఎంతమ్మా? 0.5 kg. అంతేనా? సో 0.5 kgలో ఎంత ఉంది? 0.10 2 into 10 power -3 kg ఫ్లోరిన్ ఉంది. అంతేనా? ఓకే, సో 0.5 kgలో 0.2 into 10 power -3 kg ఫ్లోరిన్ ఉంది. అయితే ppm కాబట్టి 1 kg కి రాస్తున్నాం. సో 1 kgలో ఎంత ఫ్లోరిన్ ఉంది? క్రాస్ మల్టిప్లికేషన్, జస్ట్ సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్. ఇదేమవ్వాలి? 0.2 into 10 power -3 into 2. ఎందుకు? 0.5 అంటే ఏంటి? జస్ట్ రైట్ ఇట్ యాజ్ 1/2. సో ఇక్కడ పైకి వెళ్ళిపోతుంది. సో ఇదెంతమ్మా? 0.4 into 10 power -3. అదే మన ఆన్సర్.
దీన్నే 4 into 10 power minus 4 ppm అని రాయొచ్చు. ఇక్కడ వాల్యూస్ చెరిగిపోయినాయా? వచ్చా, ఇది మిల్లీగ్రామ్ కదా. milligram kg. So 0.2 into 10 power 3, 0.4 into 10 power 3. So this is 4 into 10 power 2. ఇదిగో 4 into 10 power 2. సో ppm అన్నప్పుడు జస్ట్ గుర్తు పెట్టుకోండి ఏంటి అంటే, ఆల్వేస్ రిమెంబర్ మిల్లీగ్రామ్ పర్ కేజీ. వాల్యూమ్ లో ఇచ్చాడు అనుకోండి అమ్మా మిల్లీగ్రామ్ పర్ లీటర్, అదే 1 పార్ట్స్ పర్ మిలియన్. సో 1 ppm లో క్యాలిక్యులేషన్ కావాలి అంటే జస్ట్ mg పర్ కేజీ కానీ లేదా mg పర్ లీటర్ కానీ రాయండి. సో క్వశ్చన్ జాగ్రత్తగా చదివారా? 500 grams టూత్ పేస్ట్ టోటల్ అమౌంట్ లో 0.2 grams ఫ్లోరిన్ ఉందంట. మనకేముండాలి? మిల్లీగ్రామ్ పర్ కేజీ. సో 500 grams అంటే ఎంతమ్మా? 0.5 kg. సో 0.5 kg లో 0.2 grams ఉంది, దాన్ని మిల్లీగ్రామ్స్ లో కన్వర్ట్ చేయండి. 0.2 into 10 power 3 మిల్లీగ్రామ్స్. ఇప్పుడు 1 kg లో ఎంత ఉన్నట్టు? ఎందుకంటే 1 ppm అంటే మనకి డినామినేటర్ 1 kg కదా ఉండాలి. సో 1 kg లో ఎంత ఉన్నట్టు క్రాస్ మల్టిప్లై చేయండి అయితే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 1 gram of a solute is added to 18 grams of water anta. In this aqueous solution, what is the mass percent of the solute? Mass percent of the solute. Entamma? M/m percentage is equal to formula mass of solute by mass of solution into 100. Solute ఎంత అంటున్నాడు? 1 gram of solute is added అంటున్నాడు. అంటే 1 solute ఎంత ఉందమ్మా? 1 gram. డినామినేటర్ ఏంటి? సొల్యూషన్. సో 18 plus 1 into 100. సో ఇది ఎంత వస్తుంది? 100/19. ఇది ఒక 5 point something అంతే కదా. సో నియర్లీ ఈక్వల్ టు 5%. ఓకేనా? నెక్స్ట్, ఫైండ్ ద ఎగ్జాక్ట్ ఆర్బిటాల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫర్ విచ్ n equal to 4 అంట, l equal to 1 అంట. l equal to 1 అంటే 1 and only p ఆర్బిటాల్. సో ఆన్సర్ ఏమవ్వాలమ్మా? 4p ఆర్బిటాల్. 4p ఆర్బిటాల్ అంతే. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద స్మాలెస్ట్ అయాన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ Cl మైనస్ అని ఇచ్చాడు. ఓకే, ఆల్ రైట్. సో మనకి ఇచ్చిన ఏమిచ్చాడు? మెగ్నీషియం +2, సోడియం ప్లస్, S2 మైనస్, Cl మైనస్. వీటిలో స్మాలెస్ట్ అయాన్ ఏది అంటున్నాడు. సో మనం జనరల్ గా మాట్లాడుకుంటే ప్రోటాన్స్ బట్టి మనం మాట్లాడుకోవచ్చు. ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి సైజ్ ఎక్కువ ఉంటుంది, ప్రోటాన్స్ ఎక్కువ ఉంటే సైజ్ తక్కువ ఉంటుంది. సో ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ కాన్సెప్ట్ ప్రకారం మనం చెప్పొచ్చు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ దీస్ ఆర్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్, అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మనకి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉంటాయో ఆన్సర్ మీరు చార్జ్ ప్రకారంగా చెప్పాలి. చార్జ్ ప్రకారంగా చెప్పాలి. చార్జ్ ప్రకారం ఎలా చెప్తారు అంటే, పాజిటివ్ చార్జ్ ఎక్కువ ఉంది అంటే స్మాల్ సైజ్, స్మాల్ సైజ్. నెగటివ్ చార్జ్ ఎక్కువ ఉంటుంది అంటే లార్జ్ సైజ్ అని అర్థం. సో మనకి స్మాల్ సైజ్ అడిగాడు కాబట్టి అసలు నెగటివ్ ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు.
పాజిటివ్ లో కన్సిడర్ చేసుకోండి. రెండాట్లో హయ్యర్ పాజిటివ్ చార్జ్ ఎవరికి ఉందమ్మా? మెగ్నీషియం. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ ఏ Mg+2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The uncertainty in the position of an electron moving with velocity 3 into 10 power 4 centimeter per second is dash అంటున్నాడు. సో వాడు డైరెక్ట్ గా ఇచ్చాడు అన్సర్టనిటీ. మీరు ఈ వర్డ్ అన్సర్టనిటీ అనే వర్డ్ చూసారంటే మీ మొత్తం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం టోటల్ కెమిస్ట్రీలో అన్సర్టనిటీ మనం మాట్లాడేది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ లో మన రిలేషన్ ఏంటమ్మా? డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π. అవునా? సో ఇక్కడ వాడు ఏమంటున్నాడు? వెలాసిటీ అంటున్నాడు. సో దీన్ని ఏం రాయాలి? డెల్టా ఎక్స్ ఇంటూ m డెల్టా వి ఈక్వల్ టు h/4π. ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళండి. అన్సర్టనిటీ ఇన్ పొజిషన్ 3 into 10 power 4 అంటున్నాడు. 3 into 10 power 4. మాస్ ఇచ్చాడా? మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ 9.1 into 10 power -28 ఇంటూ అన్సర్టనిటీ ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? మూవింగ్ విత్ వెలాసిటీ 3 into 10 power. డెల్టా ఎక్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో డెల్టా ఎక్స్ ఇంటూ మాస్ ఇచ్చాడు 9.1 into 10 power -t అండ్ అన్సర్టనిటీ ఇంటూ వెలాసిటీ ఎంత ఇచ్చాడమ్మా? 0.02 ఈక్వల్ టు h/4π. ఇందులో నుంచి మీరు డెల్టా ఎక్స్ వాల్యూ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, మీ ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Which among the following represents the Schrödinger wave equation? Schrödinger wave equation ఎంత మందికి గుర్తుంది? Schrödinger wave equation dou square psi by dou x square plus dou square psi by dou y square plus dou square psi by dou z square plus 8 pi square m గుర్తుందా లేదా? into e minus y psi is equal to 0. సో మీ Schrödinger equation ఏంటమ్మా? dou square psi by dou x square plus dou square psi by dou y square plus dou square psi by dou z square plus 8 pi square m by h square into e minus v psi equal to 0. This is the Schrödinger wave equation అమ్మా. ఎప్పుడైతే మనకి థియరీలో ఇలా వేవ్ నేచర్ అని పార్టికల్ నేచర్ అని కొట్టుకుంటున్నామో అప్పుడు మనకి డి బ్రోగ్లీ అన్న ఆయన రెండు కలిపిన నేచర్, రెండు డ్యూయల్ నేచర్ మన పార్టికల్ కు ఉంటుంది అని చెప్పి లాంబ్డా ఈక్వల్ టు h/mv అని చెప్పారు. తర్వాత ఆన్ ఫర్దర్ చేసినప్పుడు ఏమవుతుంది? సో ఫర్దర్ ఇంకా డెవలప్ చేస్తున్నప్పుడు వి హావ్ కమ్ అప్ విత్ Schrödinger wave equation. అదే dou square psi by dou x square plus dou square psi by dou y square plus dou square psi by dou z square plus 8 pi square m by h square into e minus v psi equal to 0. ఎక్కడ ఉంది ఇది? తప్పు. yes, ఆప్షన్ డి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Calculate the number of protons, neutrons and electrons in S2 minus ion. సో వాడు సూపర్ గా అటామిక్ నంబర్ ఇచ్చేసాడు, చార్జ్ ఇచ్చేసాడు, మాస్ నంబర్ ఇచ్చాడు. సో మన అటామిక్ నంబర్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అటామిక్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఫస్ట్ ఏమవ్వాలమ్మా? అటామిక్ నంబర్ అంటే ఇక్కడ ఉంటుంది. ఎప్పుడు కూడా ఎలిమెంట్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇది ఎలిమెంట్ సింబల్ అనుకుంటే ఇక్కడ Z, ఇక్కడ A. Z అంటే అటామిక్ నంబర్, A అంటే మాస్ నంబర్. సో ప్రోటాన్స్ అంటే అటామిక్ నంబర్ Z. అదే న్యూట్రాన్స్ అన్నాడు అనుకోండి అమ్మా, ఇట్ ఇస్ మాస్ నంబర్ మైనస్ అటామిక్ నంబర్. మాస్ నంబర్ మైనస్ అటామిక్ నంబర్ అంటే 32 మైనస్ 16. సో ఆన్సర్ ఏమవ్వాలి? నెక్స్ట్ కూడా 16 అయ్యి తీరాలి, అంతే. సో సరిపోయిందా? నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటున్నాడు. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ డిపెండ్ అపాన్ ద చార్జ్ ఆఫ్ ద స్పీషీస్. నెగటివ్ చార్జ్ ఉందనుకోండి అమ్మా, దాని అర్థం ఏంటి అంటే 2 ఎలక్ట్రాన్లు యాడ్ అయ్యాయి అని అర్థం. పాజిటివ్ చార్జ్ ఉందనుకోండి అమ్మా, ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యాయి అని అర్థం.
సో ఒరిజినల్ గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎన్ని ప్రోటాన్స్ ఉంటే సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఒరిజినల్ గా మనకి మాలిక్యూల్ లో ఎన్ని ప్రోటాన్స్, 16 ప్రోటాన్స్ ఉన్నాయి. సో ఒరిజినల్ గా మాలిక్యూల్ లో 16 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 16 ఎలక్ట్రాన్స్ కి ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ అయ్యాయమ్మా, 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అయ్యాయి. సో దీనికి ఏం చేయాలి, +2. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్. Which of the following sets of species have similar bond order? So bond order calculate చేయాలంటే కళ్ళు మూసుకొని చేయొచ్చు. W8U రూల్ గుర్తుంది కదా. సో W8U రూల్ అప్లై చేయండి, మీ బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయండి. సో ఏంటి ఇప్పుడు 0 1 2 3 4 5 6 7 8 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20. బాండ్ ఆర్డర్స్ రాయండి అమ్మా. 0 0.51 0 0.51 1.5 2 2.5 and 3. అంతేనా. ఇప్పుడు ప్రతిదానికి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సేమ్ బాండ్ ఆర్డర్ అంటున్నాడు. ఇది ఎంతమ్మా, 14 ఎలక్ట్రాన్ సిస్టమ్. సో 14 ఎలక్ట్రాన్ సిస్టమ్ అంటే బాండ్ ఆర్డర్ ఎంత వస్తుంది ఇక్కడ, 3. నెక్స్ట్ O2 2- అంటే 8 2s 16 16 + 2 అంటే 18 ఎలక్ట్రాన్ సిస్టమ్. 18 ఎలక్ట్రాన్ సిస్టమ్ ఎంతమ్మా, 1. సేమ్ బాండ్ ఆర్డర్ అన్నాడు కాబట్టి ఆప్షన్ తీసేయండి అక్కడ. నెక్స్ట్ ఇక్కడ 3 ఇక్కడ 1, సో ఈ ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 14 ఎలక్ట్రాన్ సిస్టమ్ 3, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇది 14 14 + 2 అంటే 16, దిస్ ఇస్ ఆల్సో నాట్ వర్కింగ్. సో ఇక్కడ చూద్దాము 14 ఎలక్ట్రాన్ సిస్టమ్ అంటే బాండ్ ఆర్డర్ ఇస్ 3. కార్బన్ ఎంత వస్తుంది ఇక్కడ, 6 + 8 14 ఎలక్ట్రాన్ సిస్టమ్, బాండ్ ఆర్డర్ ఎంత, 3. 7 + 8 15 15 - 1 14 ఎలక్ట్రాన్ సిస్టమ్, బాండ్ ఆర్డర్ ఎంత వస్తుందమ్మా, 3. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. హౌ మెనీ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అ హైడ్రాక్సిల్ అయాన్? హైడ్రాక్సిల్ అయాన్ అంటే ఏంటమ్మా, OH మైనస్ అయాన్. సో OH మైనస్ అయాన్ ఎలా ఉంటుంది, OH అంతేనా, సింగిల్ బాండ్. దీని మీద మొత్తం ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 అంతేనా. సో ఇంకొకటి మనకి నెగటివ్ చార్జ్ కింద ఉంది. సో ఎన్ని లోన్ పేర్స్ ఉన్నట్టు ఇక్కడ, టోటల్ 3 లోన్ పేర్స్. 6 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, లోన్ పేర్స్ మాత్రం ఓన్లీ 3 లోన్ పేర్స్ ఉన్నాయి, 3 పేర్స్. సో ఆన్సర్ ఏమవ్వాలి, ఆప్షన్ బి. నెక్స్ట్, the types of hybrid orbitals of nitrogen in NO2 plus NO3 minus NH4 సో ప్రతిదానికి హైబ్రిడైజేషన్ రాయండమ్మా. సో ఇక్కడ మన సెంట్రల్ ఆటమ్ ఏమవుతుంది, నైట్రోజన్. సో నైట్రోజన్ కి మన ఎన్ని వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 5. కరెక్ట్. 5 - 1 అంటే 4. 4/2 అంటే 2. అంటే ఇది ఏమవ్వాలమ్మా, sp హైబ్రిడైజేషన్. సో ఆప్షన్స్ ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్ 5 5 + 1 6 6/2 అంటే 3. 3 అంటే ఏ హైబ్రిడైజేషన్ అవ్వాలి, sp2. sp3 ఇచ్చాడు. సో ఆన్సర్ ఏమవ్వాలమ్మా, ఆప్షన్ బి. NH4+ క్యాలిక్యులేట్ చేయండి. 5 9 9 - 1 8 8/2 4 4 అంటే sp3 హైబ్రిడైజేషన్. సో ఆన్సర్ ఏమవ్వాలి, ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The bond stability of N2 N2 minus N2 2 minus varies as. ఎప్పుడు కూడా ఇలా మాలిక్యూల్స్ ఇచ్చి బాండ్ స్టెబిలిటీ అని అడుగుతున్నాడు అంటే మీరు సింపుల్ గా జస్ట్ క్యాలిక్యులేట్ దేర్ బాండ్ ఆర్డర్ అమ్మా. ఎందుకు అని అడిగితే మనకి బాండ్ ఆర్డర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్టెబిలిటీ ఆఫ్ ద మాలిక్యూల్. బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంది అంటే మాలిక్యూల్ చాలా స్టేబుల్ గా ఉంది అని అర్థం. సో జస్ట్ వీటి బాండ్ ఆర్డర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది ఎంతమ్మా, 14 ఎలక్ట్రాన్ సిస్టమ్ అంటే బాండ్ ఆర్డర్ 3. నెక్స్ట్ 14 7 2s are 14 14 + 1 15 ఎలక్ట్రాన్ సిస్టమ్ ఇది. నెక్స్ట్ 14 16 ఎలక్ట్రాన్ సిస్టమ్ ఇది. సో 15 16 ఎలక్ట్రాన్ సిస్టమ్ బాండ్ ఆర్డర్ ఎంత, సో 15 కి 2.5 16 కి 2.
సో దిస్ ఇస్ 2. ఓకేనా? సో హయ్యర్ బాండ్ ఆర్డర్ ఎవరికి ఉందమ్మా? సో హైయెస్ట్ బాండ్ ఆర్డర్ మనకు ఉన్నదే నైట్రోజన్ కి. సో హైయెస్ట్ ఎవరికి ఉండాలి? N2 కి. సో రెండు ఆప్షన్లు ఎలిమినేట్ చేసేయండి. తర్వాత ఎవరు ఉండాలమ్మా? 2.5 అంటే N2 మైనస్ ఉండాలి. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ సి. మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ మీకు N2 బాండ్ ఆర్డర్ 3 అని తెలుసు కదా, 14 ఎలక్ట్రాన్ సిస్టమ్ అని WHU రూల్ అప్లై చేసినా సరే మనకు ఫైనల్ 14 ఎలక్ట్రాన్ సిస్టమ్ మాత్రమే బాండ్ ఆర్డర్ 3 వస్తుంది. మిగిలిన ఏ ఎలక్ట్రాన్ సిస్టమ్ కి కూడా బాండ్ ఆర్డర్ మనకి 3 రావట్లేదు. కరెక్ట్? సో మనకి N2 వాల్యూ 3 వచ్చింది అంటే మనకి హైయెస్ట్ బాండ్ ఆర్డర్ అదే పాసిబిలిటీ ఉంది. సో పక్కాగా N2 కే హైయెస్ట్ ఉండాలి. సో రెండు ఆప్షన్స్ అక్కడే ఎలిమినేట్ చేసాయి. అప్పుడు రెండు ఆప్షన్స్ మిగిలితాయి, తర్వాత బాండ్ ఆర్డర్ చెక్ చేసుకోండి. సో అంతేగాని ఫస్ట్ టైం 3 క్యాలిక్యులేట్ చేసుకొని టైం వేస్ట్ చేయరు. సో ఫస్ట్ మనకి N2 తెలుసు కాబట్టి దాని ప్రకారంగా రెండు ఆప్షన్లు ఫస్ట్ ఎలిమినేట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ isostructural molecules among the following. You can just apply your Vesper theory amma. మీ వెస్పర్ థియరీ అప్లై చేసి క్యాలిక్యులేట్ ద స్ట్రక్చర్స్. సో ఐసోస్ట్రక్చరల్ అంటున్నాడు కాబట్టి అంటే అన్నిటికీ సేమ్ ఏదైతే హైబ్రిడైజేషన్ తర్వాత వస్తుంది జామెట్రీ స్ట్రక్చర్ డిరైవ్ చేస్తారు కదా అది సేమ్ ఉండాలి. సో ఫస్ట్ CO2 అంటే ఏంటమ్మా? sp హైబ్రిడైజేషన్. మళ్ళీ ఇది కూడా sp హైబ్రిడైజేషన్. నెక్స్ట్ సో 6/2 అంటే 3 అంటే sp2 హైబ్రిడైజేషన్. నెక్స్ట్ మళ్ళీ టెలూరియం అంటే ఏదో కొత్త క్వశ్చన్ అనుకోకండి, ఆక్సిజన్ ఫ్యామిలీ. అందుకే చెప్పాను ఎలిమెంట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుండాలి అని. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం అండ్ పొలోనియం. సో టెలూరియం ఎంత ఉంటుందమ్మా? సేమ్ 6 ఎలక్ట్రాన్స్ కదా, మళ్ళీ 6 అంటే ఇది sp2 హైబ్రిడైజేషన్. అంతేనా? నెక్స్ట్ NO2 ప్లస్ ఇది 5 మైనస్ 1 ఎంత? 4/2 అంటే మళ్ళీ మనకి 2 వస్తుంది అంటే sp హైబ్రిడైజేషన్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చెక్ చేసుకోండి ఐసోస్ట్రక్చరల్ మాలిక్యూల్స్. సో ట్రై టు డిరైవ్ ద స్ట్రక్చర్స్ ఫ్రమ్ దిస్. సో ఆన్సర్ ఏమవ్వాలి? CO2 sp, SO2 sp2 వస్తుంది. సో sp2 సో ఒక ఆప్షన్ లో ఉండవు. నెక్స్ట్ CO2 SiO2 NO2 ప్లస్. క్లియర్ గా తెలిసిపోతుంది కదా ఆన్సర్. డన్. సో sp అండ్ sp అదే SO2 అండ్ TiO2 తీసుకున్నా సరే sp2. సో ఇక్కడ మూడాటికి sp హైబ్రిడైజేషన్, ఇక్కడ ఈ రెండాటికి కూడా sp2 హైబ్రిడైజేషన్ ఉంది. సో ఇక్కడ మొత్తం sp, ఇక్కడేమో sp2 హైబ్రిడైజేషన్ వస్తుంది. ఇప్పుడు దీని నుంచి మనం జామెట్రీ డిరైవ్ చేసుకుందాం. సో ఇదేంటమ్మా దీని స్ట్రక్చర్? ఇప్పుడు sp అంటే ఇది లీనియర్, ప్రాబ్లం లేదు. ఇది కూడా లీనియర్, దిస్ ఇస్ ఆల్సో లీనియర్. నెక్స్ట్ SO2 అండ్ TiO2. సో ఇక్కడ మనకి హైబ్రిడైజేషన్ వస్తుంది ఏంటమ్మా? 3 వస్తుంది. 3లో ఓన్లీ 2 బాండ్ పేర్స్ అంటే ఒకటి లోన్ పేర్ అంటే అది యాంగులర్ ఆర్ బెంట్ స్ట్రక్చర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మాత్రం sp కానీ NO2 ప్లస్ మాత్రం మారిపోతుంది. సో ఆన్సర్ కుడ్ బి ఆప్షన్ డి. ఓకే, ఆప్షన్ ఏ అవ్వదమ్మా. CO2 SO2 మనకి మారిపోతుంది కదా. సో ఇక్కడ చూడు SO2 కదా, CO2 వస్తుంది అంటే sp అంటే ఇది లీనియర్ వస్తుందా? SO2 చూసావనుకో అమ్మా, ఇక్కడ ఏమొస్తుంది? sp2 అంటే ఇది యాంగులర్ బెంట్ స్ట్రక్చర్ వస్తుంది. అవునా కాదా? ట్రైగోనల్ ప్లేనార్ నుంచి ఒక లోన్ పేర్ కనుక తీసేసారనుకోండి బెంట్ స్ట్రక్చర్ అమ్మా. నెక్స్ట్ టెలూరియం ఆక్సైడ్ తీసుకున్నా సరే, మీకు సల్ఫర్ ఆక్సైడ్ తీసుకున్నా సరే డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The density of oxygen gas at 5 atm and 127 degrees Celsius is. సో ఇక్కడ మనం ఏం చేయాలి? PV is equal to nRT. మనకి ఉన్న ఏకైక తెలిసిన మన ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో P ఈక్వల్ టు N అంటే ఏంటి? గివెన్ మాస్ బై మోలార్ మాస్. వాల్యూమ్ ఇక్కడ తీసుకుని రండి
into r into t. సో మాస్ బై వాల్యూమ్ ఏమని పిలుస్తామమ్మా? డెన్సిటీ. డెన్సిటీ అవునా? సో P equal to density by mass into R into T. సో వాడేమంటున్నాడు? డెన్సిటీ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అంటే PM by RT. సో ప్రెషర్ ఎంత ఇచ్చాడమ్మా? 5 atm ప్రెషర్ ఇచ్చాడు. సో రైట్ 5 into మాలిక్యులర్ మాస్. చూడండి అమ్మా, ఆక్సిజన్ గ్యాస్ అన్నాడు. ఎప్పుడైనా సరే గ్యాస్ మెన్షన్ చేస్తేనే మనం డయాటామిక్ మాలిక్యూల్ తీసుకోవాలి. గ్యాస్ మెన్షన్ చెయ్యకపోతే డయాటామిక్ మాలిక్యూల్ తీసుకోము, జస్ట్ ఓ అని మాత్రమే తీసుకుంటాం. సో క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవాలి. ఎలిమెంటల్ ఫామ్ లో ఇస్తున్నాడా, మాలిక్యులర్ ఫామ్ లో ఇస్తున్నాడా? ఎలిమెంటల్ ఫామ్ జస్ట్ టేక్ ద అటామిక్ మాస్ ఆఫ్ ద ఎలిమెంట్. మాలిక్యులర్ ఫామ్ యుల్ టేక్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద మాలిక్యూల్. సో ఇక్కడ గ్యాస్ అన్నాడు అమ్మా, అంటే ఈ ఫామ్ ఏమవుతుంది? O2 అవునా? సో O2 అంటే దీని మాస్ ఏమవుతుందమ్మా? 32. 16 రాయకూడదు, 32. సో ఇంటూ 32 బై అట్మాస్ఫియర్ లో ఉంది, లీటర్ అట్మాస్ఫియర్ లో నడుస్తుంది. ఆర్ వాల్యూ 0.0821 తీసుకోండి. టెంపరేచర్ ఎంతమ్మన్నాడు? 127 డిగ్రీ సెల్సియస్. అంటే కెల్విన్ లో ఎంత అవుతుంది? 300 కెల్విన్. ఓకే, బాండ్ యాంగిల్ గురించి చెప్పండి. బాండ్ యాంగిల్, బాండ్ లెంత్, ఈ ఆర్డర్ సారీ బాండ్ ఆర్డర్, బాండ్ లెంత్, బాండ్ యాంగిల్ ఈ మూడు ఒక ఆర్డర్ లో ఉంటాయి. సో మీరు బాండ్ యాంగిల్ డెసిగ్నేట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు హైబ్రిడైజేషన్ క్యాలిక్యులేట్ చేసుకోండి. హైబ్రిడైజేషన్ ప్రకారంగా ఆన్సర్ చెప్పలేకపోతున్నాను అంటే లోన్ పేర్స్ ప్రకారంగా ఆన్సర్ చెప్పండి, అప్పుడు యుల్ గెట్ యువర్ ఆన్సర్. సో లోన్ పేర్స్ కూడా సేమ్ ఉంటే చెక్ విత్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ది ఆటమ్స్. సరౌండింగ్ ఆటమ్స్ మారుతున్నాయా అయితే దాని ప్రకారంగా, లేదా సెంట్రల్ ఆటమ్. సో చెక్ విత్ యువర్ హైబ్రిడైజేషన్, పాయింట్ నెంబర్ 1. Second, check with the lone pairs. Third one, check with the electronegativity. Then you'll get your answer. Done? Next question solve cheyandi amma. So nen calculation cheskuntu velte chaala time padtadi. So just calculate and you'll get your answer. Next, the temperature at which 4 moles of a gas occupy 5 dm cube volume at 3.32 bar pressure. ఏముంది? PV equal to nRT. ప్రాబ్లం ఏమీ లేదు. సో PV is equal to nRT. సో టెంపరేచర్ అడుగుతున్నాడు. సో టెంపరేచర్ is equal to PV by nR. సో ప్రెషర్ ఎంత ఇచ్చాడమ్మా? 3.32 బార్ అని ఇచ్చాడు. మనకి బార్ అట్మాస్ఫియర్. సో 1 bar 1 atm ఆల్మోస్ట్ ఈక్వల్. సో P జస్ట్ వాల్యూ 3.32 రాసేసుకోవచ్చు, ఏం మార్చక్కర్లేదు. నెక్స్ట్ వాల్యూమ్ ఏమన్నాడమ్మా? డిఎం క్యూబ్ అన్నాడు. ఇట్ ఈస్ అగైన్ మళ్ళీ 1 లీటర్ కాబట్టి ప్రాబ్లం లేదు, యూ కెన్ యూస్ ద వాల్యూ 5. నంబర్ ఆఫ్ మోల్స్ ఏమిచ్చాడు? 4 ఇచ్చాడు. ఆర్ వాల్యూ 0.0821. మీకు ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. RMS velocity of the oxygen molecules of 27 degrees Celsius at 800 meter per second anta. VRMS ఇచ్చాడు. The RMS velocity of methane molecule at 600 Kelvin temperature is around. So, URMS formula ఏంటమ్మా? రూట్ 3RT by M. సో ఎప్పుడు కూడా కంపారిజన్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ చెక్ విత్ వాట్ ఆర్ ద టర్మ్స్ విచ్ ఆర్ చేంజింగ్. ఏ టర్మ్స్ మారుతున్నాయి అని చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఏమేం మారుతున్నాయమ్మా? సో ఇక్కడ 273. సో ఇక్కడ ఎంత వస్తుంది? 300 కెల్విన్ అవునా? సో ఇక్కడ 300 కెల్విన్ ఉంది, ఇక్కడ 600 కెల్విన్ ఉంది. సో టెంపరేచర్ మారుతోంది, ఆర్ సేమ్ గా ఉంది. నెక్స్ట్ ఇంకేం మారుతోంది? యుఆర్ఎంఎస్ కనుక్కోమంటున్నాడు, మాలిక్యులర్ మాస్ కూడా మారిపోతుంది అవునా? సో యు నీడ్ నాట్ టేక్ 3 వాల్యూ ఆర్ వాల్యూ. సో ఏం రాసుకోవచ్చమ్మా? యుఆర్ఎంఎస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ T by M. అంతేనా? సో 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 ఇక్కడ ఏంటి? URMS is directly proportional to root T by M. అంటే U1 సో U1 by U2 is equal to root over T1 by M1 into M2 by T2.
అంతేనా? సో ఇప్పుడు డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయండి. వాడు ఏమంటున్నాడు, ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్, ఇది 1 అనుకుందాం. సో ఆక్సిజన్ మాలిక్యూల్స్ అంటే O2 మాలిక్యూల్స్ కదమ్మా, దీని మాస్ ఎంతమ్మా 32 grams. ఓకే, సో 27 degrees Celsius is around 800 అంటే U1 వాల్యూ 800 అంటున్నాడు. దెన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ U2 అడుగుతున్నాడు. రూట్ ఓవర్ T1 ఎంతమ్మా 300 Kelvin, మాస్ ఎంత 32 grams. M2 మీథేన్ అంటున్నాడు, అంటే మాస్ ఎంతమ్మా 16 grams. మీథేన్ ఇస్ CH4 మాలిక్యూల్ కదా, డివైడెడ్ బై T2 which is 600 Kelvin. సో ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు, 800 by U2 is equal to root over 16 by just a second. So root over 16 by 64 అంటే ఇది 4/8. So U2 is equal to ఏమవుతుందమ్మా 8 into 800 by 4. సో ఇది 1600 meter per second. ఓకేనా? బ్రహ్మం, ఇట్ వాజ్ నాట్ దట్ డిఫికల్ట్ నాన్న, మోడరేట్ టు ఈజీలోనే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, the kinetic energy of O2 gas is 4 kilojoule అంటున్నాడు. its RMS speed is dash. చూడండి అమ్మా, ఇక్కడ రిలేషన్ వచ్చేసి కైనెటిక్ ఎనర్జీకి URMS స్పీడ్ కి. అయితే మీకు ఫార్ములా కేఈకి సెపరేట్ గా ఉంది, URMS సెపరేట్ గా ఉంది. ఈ రెండాటిని రిలేట్ చేయండి. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటమ్మా 3/2 nRT కదా. సో 3/2 nRT. URMS స్పీడ్ ఏంటమ్మా, URMS is equal to root 3RT by M. అవునా కాదా, root 3RT by M. ఇక్కడ KE is equal to 3/2 into nRT. సో ఈ రెండాటిని సబ్స్టిట్యూట్ చేయండి, డిరైవ్ an equation for URMS in terms of kinetic energy. నాకు తెలిసి ఎంత వస్తుంది, n కూడా రాయక్కర్లేదు, ఎందుకంటే గివెన్ మాస్ బై మోలార్ మాస్ కాబట్టి. మాస్ ఇవ్వలేదు కాబట్టి యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ మాస్ n ఆల్సో. సో n ఇగ్నోర్ చేస్తే 3/2 RT. సో 3RT is nothing but 2 KE. సో 2 KE by M. ఓకేనా? సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా ఇందులో. సో ఎప్పుడు కూడా ఈ ఈక్వేషన్ ని మోడిఫై చేస్తూ ఉండండి క్వశ్చన్ ప్రకారంగా. సో URMS is equal to root over 2 into kinetic energy ఎంత అంటున్నాడమ్మా 4 kilojoules అంటున్నాడు. సో 4 into 10⁻³ joules by molar mass ఎంత 32 grams. అంతేనా? సో ఇది 0.25 వస్తుంది. సో సో ఇది ఎంత 1000/4. సో క్యాలిక్యులేట్ URMS ఫ్రమ్ హియర్, you'll get your answer. ఓకేనా? సో మీకు ఈ ఆన్సర్ మీటర్ పర్ సెకండ్ లో వస్తుందమ్మా. మీకు వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో ఇది మీటర్ పర్ సెకండ్ లో వస్తుంది. క్వశ్చన్ లో సెంటీమీటర్ పర్ సెకండ్ అంటున్నాడు. సో జస్ట్ మల్టిప్లై విత్ 100. వచ్చిన ఆన్సర్ ని 100 తో మల్టిప్లై చేయండి, మీకు వచ్చిన ఆన్సర్ సెంటీమీటర్ పర్ సెకండ్ లో ఉంటుంది. ఓకే, వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ మ్యామ్. ఏం లేదు నాన్న, కైనెటిక్ ఎనర్జీకి URMS కి రిలేషన్ ఏంటి? ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ అంటే 3/2 RT. అవునా? URMS అంటే ఏంటమ్మా root 3RT by M. ఓకే, సో ఈ రెండాటిని రిలేట్ చేయండి. URMS equal to 3RT is nothing but what? It is nothing but 2 KE. So write it as 2 KE divided by molecular mass. So ఇక్కడ ఏమవుతుంది root over 2 into kinetic energy ఎంత ఇచ్చాడు 4 kilojoules అంటే 4 into 10⁻4000 joules divided by molecular mass which is 30. Next, the ratio of rates of diffusion of gases A and B is so and so if the molecular weight.
దీనికి ఏ రిలేషన్ వాడాలి నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వాట్ ఈస్ ద రిలేషన్ విచ్ వీ హ్యావ్ టు యూస్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ చూసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫార్ములా తెలియాలి, ఏం అప్లై చేయాలి అని. సో ఏంటది? గ్రహన్స్ లా. సో ఆర్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్స్. సో దీని నుంచి R1 by R2 is equal to root M2 by M1. సో A and B రేషియో ఎంత అంటున్నాడమ్మా? 1/0.7 is equal to root over మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ A తెలీదు, B 32 అంటున్నాడు. సో 32 by M1. So you can calculate M1 from this, you will get your answer. Okay na? Calculate the coordination number of Na plus and NaCl crystal given the radius of Na plus and Cl minus are 95 ppm and 181 ppm respectively. Okay, coordination number rayalanta. So let us find out R of Na plus by Cl minus enta. So calculate here 95 by 181. సో మీకు ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. మీకు గుర్తుందా? కోఆర్డినేషన్ నంబర్ కి రేడియస్ కి ఒక రిలేషన్ ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ 0.4 నుంచి 0.7 రేంజ్ వరకు ఉన్న వాటిని మనం ఏమని పిలుస్తామమ్మా? కోఆర్డినేషన్ నంబర్ 6 ఉన్న కాంపౌండ్స్ అని పిలుస్తాం. సో అలాగా మనకి ప్రతి లాటిస్ స్ట్రక్చర్ కి కోఆర్డినేషన్ నంబర్ రేడియస్ రేషియో ఉంటుంది. సో క్యాలిక్యులేట్ ద వాల్యూ హియర్. ఓకే, సో ఈ వాల్యూ ఎక్కడ వస్తుందో చూసుకోండి. మనకు ఇచ్చిన రేడియస్ వాల్యూ ప్రకారంగా వేర్ ఇస్ ఇట్ లైయింగ్, దాని ప్రకారంగా యూ కెన్ గివ్ యువర్ కోఆర్డినేషన్ నంబర్ ఆన్సర్. సో జస్ట్ NaCl కాబట్టి రేడియస్ ఆఫ్ క్యాటయాన్ బై రేడియస్ ఆఫ్ anion. సో రేడియస్ క్యాలిక్యులేట్ చేయండి. వచ్చిన రేడియస్ ని యూ హ్యావ్ టు జస్ట్ క్రాస్ వెరిఫై విత్ యువర్ coordination number. At temperature, copper has FCC unit cell with edge length. What is the approximate density? ఇది చాలా సాలిడ్ స్టేట్ లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అమ్మా. ఫార్ములా ఏంటమ్మా? రో ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ బై వాల్యూమ్ ఇంటూ అవగాడ్రో నంబర్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎంత? ఎఫ్సిసి యూనిట్ సెల్ అన్నాడు. ఎఫ్సిసి యూనిట్ సెల్ అంటే టోటల్ ఎన్ని ఆటమ్స్ ఉంటాయమ్మా? టోటల్ హౌ మెనీ ఆటమ్స్? ఎఫ్సిసి అంటే మొత్తం మనకి 8 కార్నర్స్ లో 8 ఆటమ్స్, 8 into 1/8 ప్లస్ మొత్తం ఎన్ని ఫేసెస్? 6 ఫేసెస్. దాని ప్రతి కాంట్రిబ్యూషన్ 1/2. సో టోటల్ 4 ఆటమ్స్ ఉంటాయి. సో 4 into మాలిక్యులర్ మాస్, అటామిక్ మాస్ ఎంత అన్నాడు? 63.5 అంట, డివైడెడ్ బై A క్యూబ్. సో ఏ ఇచ్చాడా? ఎడ్జ్ లెంత్ x ఆమ్స్ట్రాంగ్ అంటున్నాడు. సో దాన్ని x క్యూబ్ అనే వదిలేయండి. సో ప్రాబ్లమే లేదు. అవగాడ్రో నంబర్ అంటే 6.023 into 10^23. ఓకేనా? సో జస్ట్ మీరు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ అయిపోతుంది. అందుకే ఫిజికల్ కెమిస్ట్రీ చాలా ఈజీగా స్కోర్ చేయగలుగుతారమ్మా. ఫార్ములాస్ ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If the radius of an atom of an element which forms a BCC lattice అంటున్నాడు, R value 173.2 అంట, వాల్యూమ్ ఆఫ్ ద యూనిట్ సెల్ అని అడుగుతున్నాడు. మీకు ఈ వాల్యూస్ గుర్తున్నాయా లేదా? రేడియస్ లు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో రేడియస్ లు మాట్లాడుతున్నప్పుడు BCC లాటిస్ అన్నాడు. సో R ఏంటమ్మా? √3a/4. అవునా కాదా? సో √3a/4. R equal to a/2 సింపుల్ క్యూబిక్ ఉంటుంది. R equal to a/2 √2, అలాగే √3a/4. సో BCC అన్నాడు కాబట్టి √3a/4. సో ఇందులో R వాల్యూ ఇచ్చాడు. సో R వాల్యూ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? A కనుక్కోవాలి. A కనుక్కున్న తర్వాత A క్యూబ్ విల్ గివ్ యూ ద వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఇస్ నథింగ్ బట్ ఎడ్జ్ లెంత్, క్యూబ్ ఆఫ్ ది ఎడ్జ్ లెంత్. సో ఎడ్జ్ లెంత్ ఏ అనుకుంటే వాల్యూమ్ ఎంత అవుతుందమ్మా? A క్యూబ్. సో ఇందులో నుంచి మీకు ఏ వాల్యూ వస్తుంది? బికాస్ R వాల్యూ ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు. 173.2 పికోమీటర్ అన్నాడు. సో మీకు కావాల్సిన మీటర్స్ లో రాసుకోండి, బట్ సెంటీమీటర్స్ లో అన్నాడు. సో యూ కెన్ జస్ట్ కన్వర్ట్ ఇట్.
173.2 picometer అంటే 10 power minus 12 మీటర్ అమ్మ, 10 power minus 12 మీటర్ అమ్మ. ఓకేనా? సో దీన్ని 10 power minus 10 రాసుకుంటే సెంటీమీటర్ అవుతుంది. ఓకే, సో 10 power minus 10 రాసుకుంటే సెంటీమీటర్ అవుతుంది. సో 173.2 into 10 power minus 10 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఏ వాల్యూ వస్తుంది, క్యాలిక్యులేట్ AQ. That's it. A compound is formed by X and Y elements and the atoms of Y anions form HCP lattice and atoms of X are in some octahedral voids antunnadu. The formula of the compound is XY3. సరే చూడండి, X Y ఉన్నాయి. ఓకే, atoms of Y form HCP lattice. ఇక్కడ మనకి octahedral voids అంటున్నాడు. బేసికల్లీ ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ కి టెట్రాహెడ్రల్ వాయిడ్స్ కి రిలేషన్ ఉందమ్మా. ఇవి ఎక్స్ అనుకుంటే ఇవి 2x అవుతాయి, ఇవి మనకు తెలిసిన విషయమే కదా. అలాగే ఈ ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ ఇస్ నథింగ్ బట్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ దట్ లాటిస్. సో ఎన్ని ఆటమ్స్ ఉంటే అన్ని ఆటమ్స్ ని మనం లాటిస్ లో తీసుకుంటాం. దట్ విల్ గివ్ యూ ద నంబర్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ వాయిడ్స్. అందులో Y ఫార్మ్స్ HCP లాటిస్, X are in some octahedral holes అంటున్నాడు. So Y HCP lattice అంటే Y is forming your octahedral holes. So XY3 అవునా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ Y ఎన్ని ఆటమ్స్ ఉన్నాయమ్మా, 3 ఆటమ్స్ ఉన్నాయి. కరెక్ట్. సో 3 ఆటమ్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ఎన్ని, మొత్తం మనకి octahedral voids కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. కరెక్ట్. సో వాట్ ఈస్ ద పార్ట్? సో 1/3 పార్ట్ అన్నా. సో 1/3 పార్ట్. సో ఉన్న 1 అనుకుంటే 1/3 పార్ట్ మనకి ఆక్టాహెడ్రల్. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ హోల్స్ అన్ఆక్యుపైడ్? ఎంత అన్ఆక్యుపైడ్ ఉన్నాయి? టోటల్ ఉన్నవి 1, ఆక్యుపైడ్ ఎన్ని ఉన్నాయమ్మా, 1/3. సో ఆన్సర్ ఏంటి, 2/3. ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. దీనికి మీరు డైరెక్ట్ ప్రొసీజర్ కూడా చేయొచ్చు. ఎలా, HCP లాటిస్ తీసుకుని ఆక్టాహెడ్రల్ వాయిడ్స్, టెట్రాహెడ్రల్ వాయిడ్స్ అలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇదైతే మీకు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకు, Y HCP లాటిస్ అని చెప్తున్నాడు. సో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇస్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ కదా. సో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయమ్మా Y మాలిక్యూల్ లో? 3 ఆటమ్స్ ఉన్నాయి, XY3 అవునా కాదా? సో 3 ఆటమ్స్ ఆర్ ఆక్యుపైయింగ్ యువర్ octahedral voids అని చెప్పొచ్చు. సో వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ విచ్ ఇస్ బీయింగ్ ఆక్యుపైడ్? వాట్ ఈస్ ద ఫ్రాక్షన్? 1/3. ఎందుకు, X1 Y3. సో ఫ్రాక్షన్ ఏమవుతుంది, 1/3 పార్ట్ ఆక్యుపై అయింది. సో అన్ఆక్యుపైడ్ ఎన్ని ఉంటాయి? సో టోటల్ 1 నుంచి 1/3 పార్ట్ ఆక్యుపై అయింది కాబట్టి 2/3 is unoccupied. Next question. If the side length of a face centered unit cell of a metal is 400 picometer అంటున్నాడు. ఏ వాల్యూ అమ్మా ఇది? Approximately the radius is of the metal. Face centered R వాల్యూ ఏంటమ్మా? A/2√2. A/2√2. సో ఇందులో R కనుక్కోవాలి. ఏ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసాడు, 400 into 10 power minus 12 మీటర్ అని తీసుకోండి. సో √2 వాల్యూ కూడా ఇచ్చేసాడు, 1.414. జస్ట్ సబ్స్టిట్యూట్, మీకు ఆన్సర్ వచ్చింది. క్లియర్. 160 grams of non-volatile solute A is dissolved in 54 ml of water at 373 Kelvin. What is the vapor pressure of aqueous solution of A? So 160 grams solute ni dissolve చేశాడంట 54 ml of water లో 373 Kelvin. Vapor pressure of aqueous solution of A అడుగుతున్నాడు. So given molecular weight of A is 160 gram per mole. So ఏం చేయాలి? Apply your relative lowering of vapor pressure. P0 minus PS by P0 is equal to your mole fraction of the solute. అంతేగా? So P0 minus PS. So P0 అంటే ఏంటమ్మా? ప్యూర్ సాల్వెంట్ ది, అవునా? సో ఏమిచ్చాడు? P0 కనుక్కోవాలా? సొల్యూషన్, solvent. Mole fraction, number of moles of solute by total number of moles.
vapor pressure of the aqueous solution of A. సో ఇక్కడ 160 grams ఇచ్చాడు అంటే దాని మాలిక్యులర్ వెయిట్ కూడా 160 అంటున్నాడు. సో 160 గ్రామ్ మాస్ ఆఫ్ సొల్యూట్ అయినప్పుడు మాస్ ఆఫ్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ కూడా 160 అంటే ఇట్ ఇస్ జస్ట్ 1 మోల్ అని వాడే చెప్తున్నాడు. నెక్స్ట్ ఇస్ డిజాల్వ్డ్ ఇన్ 54 ml ఆఫ్ వాటర్ అట్ 373 కెల్విన్ అంటున్నాడు. సో యూ కెన్ ఆల్సో యూజ్ వాటర్ ఈ క్వశ్చన్ లో మనకి ఇంకొక వాల్యూ ఇచ్చి ఉండాలి. దట్ వాల్యూ హ్యాస్ టు బి ఈ మీ ఏమంటారు ప్యూర్ సాల్వెంట్ అంటే వాటర్ వాల్యూ. జనరల్ గా అయితే మనకి ఒరిజినల్ వాల్యూ చెప్పాలంటే 0.5 వాల్యూ ఉంటుంది. ఒకవేళ మీకు క్వశ్చన్ లో మెన్షన్ చేయట్లేదు అంటే డెఫినెట్లీ ఆడు వాల్యూ ఇవ్వాలి 0.5. అప్పుడు ఇచ్చిన 0.5 ని తీసుకొచ్చి మీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే యూ కెన్ క్యాలిక్యులేట్ పిఎస్. సో పీ నాట్ ఇచ్చినట్టు పిఎస్ వాల్యూ ఇచ్చారు. సో పిఎస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దిస్ విల్ బి యువర్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద aqueous solution. సో పిఎస్ తీసుకోండి. దెన్ యూ క్యాన్ లేదు అనుకుంటే రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ రాయకుండా ఇంకొకటి కూడా చేయొచ్చు. ఏం చేయొచ్చు? P naught. సో వేపర్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకు ఇంకొక ఫార్ములా కూడా ఉంది. ఏంటది? వేపర్ ప్రెషర్ తీసుకున్నప్పుడు యూ కెన్ డూ ఇట్ యాజ్ మోల్ ఫ్రాక్షన్ ఇంటూ పీ టోటల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ ది aqueous solution అంటున్నాడు. సో అది కావాలి అంటే దట్ విల్ బి ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ టోటల్ ప్రెషర్. సో టోటల్ ప్రెషర్ మళ్ళీ పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ అప్లై చేసి పి వాల్యూ తీసుకుని రావచ్చు ఇక్కడ నుంచి. పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ వాల్యూమ్ ఇచ్చాడు, టెంపరేచర్ ఇచ్చాడు. సో ఫ్రమ్ దాట్ యూ కెన్ గెట్ పి వాల్యూ. ఆ పి వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. యూ విల్ బి గెటింగ్ యువర్ వేపర్ ప్రెషర్. ఓకే, నెక్స్ట్ 10 grams of NaOH is dissolved in 500 ml of aqueous solution. Calculate the molarity. Molarity అంటే ఏంటమ్మా? Number of moles of solute by volume of solution in liter. So M value ఏమవుతుంది? Number of moles of solute అంటే given mass by molar mass. వాడేమి ఇచ్చాడు? 10 grams ఇచ్చాడు, 40 grams అన్నాడు. అంటే 10/40 into 1 volume of solution ఎంత ఇచ్చాడమ్మా? 500 ml. అంటే 500 into 10⁻³ will give you your molarity. Okay na? Next, calculate the density of an aqueous solution of Ki if its molarity and molality are 1.44, 1.5. నేను మీకు ఈ క్వశ్చన్ ఇలాంటిదే చెప్పాను. మీకు డైరెక్ట్ ఫార్ములా మర్చిపోతే యూ కెన్ గో విత్ ద ప్రొసీజర్ సొల్యూషన్ సాల్వెంట్ నుంచి. లేదు ఫార్ములా గుర్తుంది అంటే యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ యువర్ ఫార్ములా. M ఈక్వల్ టు 1000 into molarity by 1000 into density minus molarity into molecular weight. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే మొలాలిటీ ఇచ్చాడమ్మా, మొలారిటీ ఇచ్చాడు. ఫస్ట్ 1.44 ఇచ్చాడు, మొలాలిటీ 1.5 ఇచ్చాడు. డెన్సిటీ క్యాలిక్యులేట్ చేయాలి, మొలారిటీ మళ్ళీ తెలుసు 1.44. మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ ద డెన్సిటీ ఆఫ్ అన్ aqueous solution of Ki అంటున్నాడు. సో Ki అంటున్నప్పుడు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ Ki ఫైండ్ అవుట్ చేయండి. ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు, యుల్ గెట్ యువర్ డెన్సిటీ. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. సో ఫార్ములా వచ్చిందా, అయిపోయింది, మీకు ఆన్సర్ వచ్చేసినట్టు. సో అందుకే ఫిజికల్ కెమిస్ట్రీ ఎప్పుడు కూడా మీకు స్కోరింగ్ గా ఉంటుందమ్మా. ఎప్సెట్ లో అంత కష్టమైన క్వశ్చన్స్ ఏమి రావు. సో ఫార్ములాస్ చదువుకుంటే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, molarity of 0.2 normal Na2CO3 solution will be. సో నార్మాలిటీ ఇచ్చాడు, మొలారిటీ అడుగుతున్నాడు. రెండాటికి రిలేషన్ ఏంటమ్మా? నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ n ఫ్యాక్టర్.
సో ఇక్కడ నార్మాలిటీ ఎంత 0.2 నార్మల్ ఇస్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ n ఫ్యాక్టర్ Na2CO3 యొక్క n ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో Na2CO3 అంటే ఏంటమ్మా ఇది 2Na ప్లస్ CO3 2 ఎప్పుడైనా సరే మీకు ఒక సాల్ట్ ఇచ్చారనుకోండి n వాల్యూ అడిగితే n ఫ్యాక్టర్ వాల్యూ కావాలి అనుకుంటే జస్ట్ క్యాలిక్యులేట్ ద టోటల్ క్యాటయాన్ చార్జ్ కానీ యానయాన్ చార్జ్ కానీ అప్పుడు మీకు సాల్ట్ యొక్క n ఫ్యాక్టర్ వచ్చేస్తుంది. సో ఇందులో చూడండి 2 అవ్వచ్చు, పాజిటివ్ చూసుకున్నా నెగిటివ్ చూసుకున్నా సేమ్ వస్తుంది, అందులో డిఫరెన్స్ ఏం లేదు. సో 2 అవుతుంది n ఫ్యాక్టర్. సో ఏమవ్వాలి ఇక్కడ 2. సో ఇది ఏమవ్వాలి, సో m ఈక్వల్ టు 0.2/2. ఓకేనా. సో జస్ట్ 2/20 అంటే 1/10 0.1. నెక్స్ట్, in comparison to a 0.01 molar solution of glucose, the depression in freezing point of 0.01 magnesium chloride is dash. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి అమ్మా, క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. 0.01 మోలార్ గ్లూకోజ్ సొల్యూషన్ ఉందంట, 0.01 మోలార్ గ్లూకోజ్ ఉందంట. అయితే దీనికి ఒక డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఉంది అంటున్నాడు. ఓకే, సో డెల్టా టిఎఫ్ ఒక వాల్యూ ఉంది, పక్కన పెట్టండి. అయితే నెక్స్ట్ 0.01 మోలార్ MgCl2 సొల్యూషన్ ఉందంట, దీనికి కూడా ఒక డిప్రెషన్ ఉంది, డెల్టా టిఎఫ్. సో ఈ రెండాటికి డిఫరెన్స్ ఏంటి అంటున్నాడు, అంటే ఎంత టైమ్స్ అవుతుంది, సేమ్ ఉంటుందా, ట్వైసా, 6 టైమ్సా, 3 టైమ్సా అంటున్నాడు. అవునా. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలి అంటే డెల్టా టిఎఫ్ కి మనకి రిలేషన్ ఏంటమ్మా, సో రిలేషన్ డెల్టా టిఎఫ్ ఇస్ ఈక్వల్ టు I ఇంటూ KF ఇంటూ M. అవునా కాదా. సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మోస్ట్లీ ఇక్కడ I వాల్యూలో మార్పు వస్తుంది. అవునా. వెరాజ్ ఇఫ్ యూ టేక్ యువర్ గ్లూకోజ్ సొల్యూషన్ అది డిసోసియేట్ అవ్వదు కదమ్మా. సో డిసోసియేట్ అవ్వట్లేదు. సో అలాంటప్పుడు మనకి I వాల్యూ ఒక జస్ట్ 1 ఉంటుంది. కానీ మెగ్నీషియం క్లోరైడ్ తీసుకుంటే ఏం ఫామ్ చేస్తోంది, Mg+2+2Cl- ఫామ్ చేస్తుంది. ఎన్ని అయాన్స్ ఫార్మ్ అయ్యాయి ఇక్కడ చూడండి, 1 + 2 టోటల్ 3 అయాన్స్. సో ఆన్సర్ ఏమవుతుంది 3 టైమ్స్. సో ఆన్సర్ ఏమవ్వాలి, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Isochores are drawn at. సో మనకి వర్డ్స్ టర్మినాలజీస్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఐసోబార్, ఐసోకోర్స్, ఐసోథర్మ్స్, ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఐసోబార్ అంటే కాన్స్టెంట్ ప్రెషర్, కోర్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్, థర్మ్ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్. సో మనకి ఇక్కడ వాడేం అడుగుతున్నాడు, ఐసోకోర్స్ అన్నాడు, అంటే అది కాన్స్టెంట్ వాల్యూమ్. సో కాన్స్టెంట్ వాల్యూమ్ ఉన్నప్పుడు గ్రాఫ్ దేని మధ్య గీస్తాం, ప్రెషర్ కి టెంపరేచర్ కి. సో కోర్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్, సో ప్రెషర్ కి టెంపరేచర్ కి. బార్ అంటే ప్రెషర్ కాన్స్టెంట్, సో వాల్యూమ్ కి టెంపరేచర్ కి. ఐసోథర్మ్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్, సో ప్రెషర్ కి వాల్యూమ్ కి మనము గ్రాఫ్స్ అనేవి గీస్తాం. సో ఆన్సర్ ఏమవ్వాలి, ఆప్షన్ ఏ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. For the reaction N2O4 gives 2NO2, if dinitrogen tetroxide is 50% dissociated at 60 degrees Celsius, the standard free energy change at this temperature and 1 atm pressure is. So, రాయండి. N2O4 is forming 2NO2 at time t equal to 0. అంటే ఇప్పుడే రియాక్షన్ స్టార్ట్ చేసాం ఫ్రెష్ గా. సో ఇప్పుడే రియాక్షన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇనీషియల్ గా if the dinitrogen tetroxide అంటే N2O4 50% dissociated అంటున్నాడు. సరే 1 అనుకుందాం, ఇది ఏమవుతుంది 0. ఆఫ్టర్ అ టైమ్ టీ అట్ ఈక్విలిబ్రియం ఇది ఎంతమ్మా 1 - ఆల్ఫా, ఇదెంత 2 ఆల్ఫా. సో ఇప్పుడు వాల్యూస్ చూడండి, ఆల్ఫా ఎంత అన్నాడు 50% dissociated అంటే ఆల్ఫా వాల్యూ ఎంతమ్మా 0.5.
సో 1 minus 0.5 అంటే ఈ వాల్యూ ఎంత 0.5, ఇదేమో 1. 2 into 0.5 వాల్యూ ఎంత 1. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు వాడేం అడుగుతున్నాడు క్యాలిక్యులేట్ చేయమని, స్టాండర్డ్ ఫ్రీ ఎనర్జీ అంటున్నాడు. అంటే డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు -2.303 RT log K ఈక్విలిబ్రియం. ఇది కదా మనకి రిలేషన్. ఇందులో 2.303 కాన్స్టెంట్, ఆర్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు, టెంపరేచర్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు 60 degrees Celsius. సో అది కెల్విన్ కింద కన్వర్ట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటమ్మా K ఈక్విలిబ్రియం. సో K ఈక్విలిబ్రియం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ మనకి దేంట్లో నడుస్తుంది, ప్రెషర్స్ లో నడుస్తుంది. సో ప్రెషర్స్ లో నడుస్తున్నప్పుడు KP విల్ బి ఈక్వల్ టు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ NO2 by partial pressure of N2O4. So partial pressure of NO2 calculate చేద్దాం. So partial pressure of NO2 ఎంత, partial pressure is nothing but mole fraction into total pressure. So mole fraction into P total. So mole fraction ఎంత అమ్మా, NO2 ఎన్ని మోల్స్ ఉన్నాయి 1, టోటల్ మోల్స్ ఎన్ని 1.5 NT అంతే కదా. 1 plus 0.5 టోటల్ మోల్స్ ఎన్ని వచ్చాయి 1.5. సో ఇది ఎన్ని ఉన్నాయి 1/1.5 ఇంటూ 1 atm ప్రెషర్ అన్నట్టు ప్రాబ్లమే లేదు, దిస్ ఇస్ జస్ట్ 1/1.5. నెక్స్ట్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ N2O4 క్యాలిక్యులేట్ చేయండి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ N2O4 అంటే 0.5 బై టోటల్ మోల్స్ ఎన్ని మళ్ళీ 1.5. సో బై 1.5. సో ఇది వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ KP వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. KP వాల్యూ ఏమవుతుందమ్మా, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ NO2 raised to the power of its stoichiometric coefficient by partial pressure of N2O4. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ NO2 ఎంత వస్తుంది 1/1.5 into 1/1.5 పార్షియల్ ప్రెషర్ ఆఫ్ N2O4 అంటే ఇది 1.5/0.5. సో ఇక్కడ ఎంత వస్తుందమ్మా 1/1.5 into 0.5 అంతేనా. సో ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు -2.303, క్వశ్చన్ జౌల్స్ లో నడుస్తాం కాబట్టి 8.314 ఇంటూ టెంపరేచర్ ఎంత 60 degrees Celsius అంటే ఆల్వేస్ కన్వర్ట్ ఇంటూ కెల్విన్ అమ్మా, ఓకేనా. సో 333 కెల్విన్ ఇంటూ log of ఏంటి ఈ వాల్యూ రాయండి 1/1.5 ఇంటూ 0.5, ఓకేనా. ఇంటూ 333 ఇంటూ log of 1/1.5 10 power, ఓకేనా. 1.5 మళ్ళీ 3/2 అని రాసుకొని యూ కెన్ సింప్లిఫై, యుల్ గెట్ యువర్ ఆన్సర్. క్లియర్, గాట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ అర్థమైందా. నెక్స్ట్ ఫర్ ద రియాక్షన్ 2H2 plus O2 gives rise to 2H2O at 300 Kelvin. Delta G and delta H of water are -228, -241 respectively. Calculate the change in entropy for the reaction అంటున్నాడు. సో మనకిన్న రిలేషన్ ఏంటమ్మా, డెల్టా G is equal to delta H minus T delta S అంతేనా. సో టెంపరేచర్ 300 కెల్విన్ ఇచ్చాడు అంటే ఈ వాల్యూ 300 ఇచ్చాడు. డెల్టా G వాల్యూ -228 జౌల్స్ లో రాసుకోండి సో దట్ మీకు ప్రాబ్లం ఉండదు. 0.4 ఇంటూ 10⁻³ కిలో జౌల్స్ అని ఇచ్చాడు. అండ్ డెల్టా H వాల్యూ ఇదేమో -241.6 ఇంటూ 10⁻³ ఇచ్చాడు. సో దీని నుంచి ఏం క్యాలిక్యులేట్ చేయాలి, డెల్టా ఎస్. సో ఇంకా బాగా రాయాలి అంటే ఏం రాయొచ్చు, T delta S is equal to
delta H minus delta G, delta S కదా అడుగుతున్నాడు. సో delta S equal to delta H minus delta G by T. ఓకేనా? Just substitute your values. ఎలా చేయాలో అప్రోచ్ చూసుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ఎలా చేయాలో మీకు తెలిసింది అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ మీరు చేయగలుగుతారు. సో దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, ఎలా చేయాలి దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇవి వర్క్ డన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడమ్మా. ఒక ఇయర్ లో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంట, వాల్యూమ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్, isothermal irreversible process, isothermal reversible change, adiabatic change. Okay, the question cheyandi, it's a direct question of your formulas. Next question, so just the formulas rasta ayipotadi. Next, isothermal reversible expansion, wall is adiabatic, thermally conducting walls, isolated system, closed system. So just malli match the following questions. Internal energy, work done ki relation. So isothermal reversible expansion, మీకు isothermal process లో రెండు ఉంటాయమ్మా. -2.303 NRT log V2 by V1. సో రివర్సిబుల్ కి ఒక ఫార్ములా అండ్ ఇర్రివర్సిబుల్ కి ఒక ఫార్ములా, ఇంకొకటి -P delta V రన్ అవుతుంది. సో దేర్ విల్ బి టూ ఫార్ములాస్. ఓకే, వాల్ ఇస్ ఎడియాబాటిక్ అంటున్నాడు అంటే హీట్ ఎక్స్చేంజ్ జీరో. సో అసలు హీట్ అన్నది ట్రాన్స్ఫరే అవ్వట్లేదు అని అర్థం. థర్మల్లీ కండక్టింగ్ వాల్స్ అంటే ఏంటి ఇక్కడ? థర్మల్లీ కండక్టింగ్ వాల్స్ అంటే మనకి వాట్ డు ఐ సే, మ్యాటర్ థర్మల్లీ అంటే టెంపరేచర్. సో టెంపరేచర్ అన్నది మారుతోంది, థర్మల్లీ కండక్టింగ్ అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి? మనకి మొత్తం థర్మోడైనమిక్ సిస్టమ్స్ మూడు, ఓపెన్, క్లోజ్డ్, ఐసోలేటెడ్. ఓపెన్ అంటే ఏంటి? మ్యాటర్ అలాగే హీట్ రెండు ట్రాన్స్ఫర్ పాసిబుల్. క్లోజ్డ్ అంటే ఏంటమ్మా? ఓన్లీ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ మ్యాటర్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. అది ఐసోలేటెడ్ సిస్టమ్ అన్నాను అనుకోండి అమ్మా, అసలు మ్యాటర్ కాదు హీట్ కాదు రెండు ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, దాన్నే మనము ఐసోలేటెడ్ సిస్టమ్ అని పిలుస్తాం. క్లోజ్ సిస్టమ్ అంటే ఇప్పుడే చెప్పాను కదా. సో యూ కెన్ డూ దిస్ డైరెక్ట్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఆఫ్ నికెల్ హైడ్రాక్సైడ్ అట్ 298 Kelvin. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. సో చూడండి, ఎప్పుడు కూడా రాయండి, నికెల్ హైడ్రాక్సైడ్ ఏం ఫార్మ్ అవుతుందమ్మా? Ni+2 + 2H- అయాన్స్ కింద స్ప్లిట్ చేయండి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అదే. సో ఎలా అయితే మనము ఈక్విలిబ్రియం చాప్టర్ లో రాస్తున్నామో 1 - x, అలాగే సో ఇక్కడ ఫస్ట్ 1 0 0 రాసుకున్న తర్వాత 1 - x ఇక్కడ ఏమవుతుంది? s అని రాసుకుంటారు. అక్కడ ఇక్కడ కాన్సన్ట్రేషన్ ని మనము సాల్యుబిలిటీ రూపంలో చెప్తున్నాం కాబట్టి s. సో ఇక్కడ ఎంత ఫార్మ్ అవుతుంది? 2 మోల్స్ ఉంది కాబట్టి 2s. ఓకేనా? ఓకే, నెక్స్ట్, సో ఇప్పుడు దీని నుంచి KSP రాయండి. సో KSP ఏమవుతుందమ్మా? s × 2s హోల్ స్క్వేర్, అంతేనా? సో s × 2s, దీని కాన్సన్ట్రేషన్ అంతా 2s raised to the power of stoichiometric coefficient. సో s raised to the power of stoichiometric coefficient అంటే s పవర్ 1 × 2s పవర్ 2. సో ఇది ఎంత వస్తుంది? 4s³. సో KSP వాల్యూ వాడు క్వశ్చన్ లో ఇచ్చినట్టున్నాడు, 2 × 10⁻⁻15. సో 2 × 10⁻⁻15 మోల్ క్యూబ్ dm పవర్ -9 అంటే ఏం లేదు అక్కడ, మోల్ పర్ dm క్యూబ్ కి హోల్ క్యూబ్ ఇస్తున్నాడు. సో ఇస్ ఈక్వల్ టు 4s³ అంటున్నాడు. చూడండి అమ్మా, s మోల్ పర్ లీటర్ కదా, దీన్నే మోల్ పర్ dm³ కదమ్మా. సో దీని హోల్ క్యూబ్ రాయండి. ఏం ఫార్మ్ అవుతుంది? మోల్ క్యూబ్ dm పవర్ -9 కదా. అంటే వీడిచ్చిన వాల్యూ s³ అంటే KSP క్యూబ్, ఇది సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కదా, KSP క్యూబ్ వాల్యూ వాడు ఇచ్చాడు. సో KSP క్యూబ్ వాల్యూ ఇచ్చాడు. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి, లేదా ఇంకో పని చేయొచ్చు. KSP =
4s cube kada. So what will be the KSP value? Idi KSP whole cube value. So KSP value will be cube root of 2 into 10 power minus 15 is equal to 4s cube. So ఇందులో నుంచి మీకు s వాల్యూ వచ్చేస్తుంది. జస్ట్ సో మేడం ఇప్పుడు క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలా? క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం కన్నా మీరు ఫస్ట్ ఏం పని చేయాలి తెలుసా? క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. సో 2 into 10 power minus 5 is equal to 64 into s power 6. ఓకే, సో అలా రాసి క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ s. సో ఇందులో నుంచి మీకు s వాల్యూ వచ్చేస్తుంది, అంటే మీకు కాన్సన్ట్రేషన్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు వాడేమంటున్నాడు? pH వాల్యూ ఇఫ్ ఇట్స్ aqueous సొల్యూషన్ అండ్ సాచురేటెడ్ సొల్యూషన్ ఇస్. pH వాల్యూ అడుగుతున్నాడు. సో ఫస్ట్ pH క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇది OH రిలీజ్ చేస్తోంది కాబట్టి POH కనుక్కోవాలి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ అయాన్. నో S వాల్యూ ఇది కదా, దీని నుంచి 2s వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఎందుకు? కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ ఎంత ఉందమ్మా? 2s ఉంది. సో దిస్ 2s ఇస్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్. సో అప్పుడు POH క్యాలిక్యులేట్ చేయండి, విచ్ ఇస్ నథింగ్ బట్ మైనస్ లాగరిథమ్ ఆఫ్ OH మైనస్ కాన్సన్ట్రేషన్. ఇందులో నుంచి POH వాల్యూ వస్తుంది, కానీ క్వశ్చన్ లో pH వాల్యూ అడుగుతున్నాడు. సో తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? pH కాబట్టి ఇట్ ఇస్ pH plus POH 14 కదా. సో pH will be 14 minus POH value. So 14 minus POH value. Next question. Solubility of A2X3 is bimolar. Its solubility product is dash అంటున్నాడు. ఏముంది? సింపుల్. A2X3 ఫస్ట్ దాని అయాన్స్ కింద రాయండి అమ్మా. 2A plus 3 plus 3X2 minus. అంతేనా? ఎప్పుడు కూడా ఏ ఎలక్ట్రోలైట్ కాంపౌండ్ ఇచ్చినా ఫస్ట్ దాని అయాన్స్ కింద స్ప్లిట్ చేసేయండి. అయాన్స్ కింద స్ప్లిట్ చేసేసారా? చేసేసిన తరువాత ఇప్పుడు దాని సాల్యుబిలిటీ రాయండి. సాల్యుబిలిటీ ఏమవుతుంది? ఇక్కడ 2s, ఇక్కడేమో 3s. అంతేనా? సాల్యుబిలిటీ ఆఫ్ A2X3 is y అంటున్నాడు. అచ్చా, సాల్యుబిలిటీ y అనుకోమంటున్నాడు. s అని వద్దంట, y అంట. వాడికి y అని వచ్చిందంట. సరే, 2y 3y అయితే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఎంత అంటున్నాడు. సో KSP వాల్యూ రాయాలి. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఏమవుతుందమ్మా? సాల్యుబిలిటీ వాల్యూ రైజ్ టు ద పవర్ ఆఫ్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్, అంటే కాన్సంట్రేషన్ ఎంత ఉంది? 2y రైజ్ టు ద పవర్ ఆఫ్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఇంటూ సాల్యుబిలిటీ 3y రైజ్ టు ద పవర్ ఆఫ్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్, అంటే ఇదెంతమ్మా? 4y స్క్వేర్ ఇంటూ ఇదెంత? 27y పవర్ 5. ఇదెంత? 108y పవర్ 7. 5 ఏంటి? y క్యూబ్. సో 2 plus 3 ఏమవుతుంది? 5. సో 108y పవర్ 5. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ డి. సో సాల్యుబిలిటీ ఎప్పుడు కూడా ఇలా రాసుకోండి అమ్మా, మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఫస్ట్ ఇచ్చిన ఎలక్ట్రోలైట్ ని అయాన్స్ కింద స్ప్లిట్ చేయండి. ఇచ్చిన అయాన్స్ కి దానికి ప్రకారంగా సాల్యుబిలిటీ రాయండి. సాల్యుబిలిటీ రాసిన తర్వాత ట్రై టు క్యాలిక్యులేట్ KSP వాల్యూ. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కి జస్ట్ మన కాన్సన్ట్రేషన్ రైజ్ టు ద పవర్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్, ఎన్ని సబ్స్టెన్సెస్ ఉంటే అన్ని అయాన్స్ కి రాసేయండి, అంతే. క్లియర్? ఫర్ ద రియాక్షన్ 2NH3 plus CO2 gives rise to NH2CO NH2, మన యూరియా. Excuse me. Find the value of equilibrium constant at 295 Kelvin anta. Given standard Gibbs energy change at the given temperature is 13.9. So simple relation em ledu. So direct ga delta G is equal to minus 2.303 RT log K equilibrium. Minus 2.303 RT log K equilibrium. So Gibbs energy value ఇచ్చేసాడు, which is 13.9 into 10 power 3 joules. 2.3 వాల్యూ ఆల్రెడీ తెలుసు. క్వశ్చన్ జౌల్స్ లో నడుస్తుంది కాబట్టి R వాల్యూ 8.314 తీసుకోండి. టెంపరేచర్ 295 కెల్విన్ అన్నాడు. సో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేయండి అమ్మా, 295 కెల్విన్. సో ఇందులో నుంచి K ఈక్విలిబ్రియం క్యాలిక్యులేట్ చేయండి, అయిపోయింది ఆన్సర్. ఓకేనా?
సో జస్ట్ క్యాలిక్యులేట్. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోయింది. సో ఏంటి అన్నది తెలిస్తే అయిపోయింది. Calculate the molar ratio of weak acid and its salt with its strong base so that the pH of the buffer solution is equal to 6 అంటున్నాడు. సో మన ఫార్ములా ఏంటమ్మా? pH is equal to pKa plus log of salt by acid. అవునా కాదా? సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. సో pH వాల్యూ 6 అన్నాడు, Ka వాల్యూ 10 power minus 6 అంట. Ka 10 power minus 6 అంటే pKa ఏమవుతుందమ్మా? మైనస్ లాగరిథమ్ ఆఫ్ 10 power minus 6. సో pKa వాల్యూ ఎంతమ్మా? 6. సో pKa వాల్యూ 6 లాగ్ ఆఫ్ వాడేమంటున్నాడు? క్యాలిక్యులేట్ ద మోలార్ రేషియో ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ ఇట్స్ సాల్ట్. సో ఈ పార్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో టేక్ ఇట్ యాజ్ లాగ్ ఎక్స్ అనుకోండి, ఓకేనా? సో ఇది లాగ్ ఎక్స్ అనుకుంటే ఏమవుతుంది? 6 ఈక్వల్ టు 6 ప్లస్ లాగ్ ఎక్స్. సో లాగ్ ఎక్స్ ఈక్వల్ టు 6 మైనస్ 6 కదా, 0. అంతేనా? సో సో లాగ్ 0 అంటే లాగ్ 1 రాసుకుంటే ఎక్స్ వాల్యూ 1 అవుతుంది. అది ఆప్షన్స్ లో కూడా ఉంది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, calculate the equilibrium constant for the reaction given that for the reaction E cell is equal to minus 0.46 అంట. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఈ సెల్ వాల్యూ ఇచ్చాడు, ఈ సెల్ ఇచ్చాడు, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో వాట్ ఈస్ ద రిలేషన్? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈ సెల్, ఈ సెల్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ ఈ నాట్ సెల్ కదా. సో డెల్టా జీ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ ఈ నాట్ సెల్ నుంచి ఎన్ వాల్యూ ఎంత? ఇక్కడ కాపర్ ప్లస్ 2 అవుతుంది, 2a ప్లస్ 0 అవుతుంది. సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ చేంజ్ ఎంతమ్మా? డెల్టా జీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎన్ వాల్యూ జస్ట్ 2, ఫారడే వాల్యూ 96,500 కూలుంబ్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ నాట్ సెల్ వాల్యూ ఇచ్చాడు ఎంత? 0.46 అన్నాడు. సో 0.46 డెల్టా జీ విల్ బి మైనస్ ఎన్ఎఫ్ ఈ సెల్. సో ఇప్పుడు ఈ సెల్ ఇందులోంచి డెల్టా జీ వచ్చింది. సో డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2.303 ఆర్టీ లాగ్ కే ఈక్విలిబ్రియం. సో ఇందులో నుంచి ఆర్ వాల్యూ మీకు తెలుసు, టెంపరేచర్ ఏమైనా ఇచ్చాడా? Calculate the equilibrium constant of the reaction given that for the reaction E cell is equal to, okay, temperature term ఇవ్వలేదు, so we can omit that term, then we can calculate K equilibrium. So వచ్చిన delta G value ని ఇక్కడ substitute చేయండి, దీని నుంచి మీ K equilibrium value వచ్చేస్తుంది. You can leave T, okay na? Next question. Find the correct equation among the following. Arrhenius equation amma. Arrhenius equation enti? K equal to A into e power minus EA by RT. So ln K is equal to ln A minus EA by RT. So EA by RT is equal to ln A ln K ln A minus ln K. Answer em avali option B. Okay na? Next question. In the chemical reaction A to B, what is the order of the reaction given that rate of the reaction doubles if the concentration of A is increased 4 times? ఎప్పుడైనా సరే జాగ్రత్తగా గుర్తుంచుకోండి అమ్మా, మీరు కెమికల్ కైనెటిక్స్ రియాక్షన్స్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు
సో కెమికల్ కైనెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయడానికి వెరీ సింపుల్ గా గుర్తుంచుకోండి. కాన్సంట్రేషన్ వాల్యూ 2 టైమ్స్ అయ్యిందా, కాన్సంట్రేషన్ 2 టైమ్స్ అయ్యింది, రేట్ కూడా 2 టైమ్స్ అయ్యింది, ఆర్డర్ 1 అమ్మ. కాన్సంట్రేషన్ 2 టైమ్స్ అయ్యింది, రేట్ 4 టైమ్స్ అయ్యింది. 4 టైమ్స్ అంటే దాని అర్థం ఏంటి? 2 స్క్వేర్. సో ఆర్డర్ ఎంత అవ్వాలి? 2. ఓకే, కాన్సంట్రేషన్ 2 టైమ్స్ అయ్యింది, ఆర్డర్ మాత్రం 8 టైమ్స్ అయ్యింది. అంటే 2 క్యూబ్ అన్నాను అనుకోండి, అప్పుడు ఆర్డర్ రేట్ 8 టైమ్స్ అయ్యింది అనుకోండి, ఆర్డర్ ఏమవుతుందమ్మా? థర్డ్ ఆర్డర్ రియాక్షన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ లో జాగ్రత్తగా గమనించండి. వాడేమంటున్నాడు? రేట్ డబుల్ అయ్యిందంట. ఇఫ్ ద కాన్సంట్రేషన్ ఇస్ ఇంక్రీజ్ 4 టైమ్స్, ఇది 4 టైమ్స్ అయితే రేట్ జస్ట్ డబుల్ అయిందంట. ఆర్డర్ ఏమవ్వాలి అప్పుడు? 1/2. 1/2 అంతే కదా. సో ఆన్సర్ ఏది? 1/2 అంటే 0.5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. For the first order reaction, A5 gives rise to 5B2. The concentration versus time plot is as shown. Half life of the reaction is. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే T equal to 30 minutes దగ్గర కాన్సంట్రేషన్ ఆఫ్ A ఈక్వల్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ B అవుతుంది, అవునా? సో T ఆఫ్ కనుక్కోవాలి అంటే 0.693/K వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటమ్మా? A5 గివ్స్ రైజ్ టు 5B2 అంటున్నాడు. సో రేట్ ఈక్వల్ టు K ఇంటూ A పవర్ N. సో K ఇంటూ A5 టు ద పవర్ N. ఇక్కడ N వాల్యూ ఎంత ఇచ్చాడు? ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అన్నాడు, కరెక్ట్? సో దీని నుంచి ట్రై టు రైట్ ద వాల్యూ. K ఈక్వల్ టు 2.303/T log of A by A minus X. సో దాని నుంచి మీ K వాల్యూ వస్తుంది 2.303. ఎందుకు మీరు అసలు రాయనే అవసరం. K ఈక్వల్ టు రేట్ బై కాన్సంట్రేషన్ ఆఫ్ A పవర్ 5. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటున్నాడు. సో అందులో నుంచి T ఆఫ్ కనుక్కోవాలి. సో T ఆఫ్ రాయాలి అంటే 0.693/K. సో K వాల్యూ ఎలా వస్తుంది? 2.303/T log of A by A minus X. కానీ నీకు అందులో టైం తెలియాలి, అవునా? సో దాని బదులు వాట్ యూ కెన్ డూ, జస్ట్ కాన్సంట్రేషన్ ఆఫ్ A ఈక్వల్ టు B. సో దీన్ని ఇలా రాయచ్చా? A5 గివ్స్ రైజ్ టు 5B2. సో ఇనీషియల్ గా 1 0 అనుకుంటే నెక్స్ట్ ఇది 1 minus X, ఇదేమో 5X. సో దిస్ ఇస్ 1/1 minus X. సో దీని నుంచి X వాల్యూ రాయొచ్చు, దెన్ యూ కెన్ సబ్స్టిట్యూట్, యుల్ బి గెటింగ్ యువర్ T ఆఫ్ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. If the rate constant for a zero order reaction, zero order amma rate value ichadu, the time required for the initial concentration of the reactant fall from 0.1 molar nunchi 0.05. Direct formula amma, AT is equal A naught minus KT. Okay na? AT minus A naught equal to KT kada. So AT is minus A naught is equal to KT. So ఇందులో after a time T initial concentration ఏంటంటున్నాడు? 0.1 అంటే ఇది 0.1, 0.05 after a time T. తర్వాత వాడేమిచ్చాడు? if the rate constant K value అమ్మా, ఇది K value ఇచ్చేసాడు. So he is asking you the time required. So time calculate చేయండి, K value కూడా ఇచ్చేసాడు. So direct formula substitution. Next question. When a current of 0.5 amperes is passed for 2 hours through a molten metal salt, 3.88 grams of the metal was deposited anta. If the atomic mass of the metals is 208 units,
the oxidation state of the metal in the salt. W equal to ZIT. W equal to ZIT. Direct substitution amma. Direct substitution. So ఏమేమి ఇచ్చాడు? కరెంట్ I వాల్యూ ఇచ్చాడు, టైం 2 hours అన్నాడు, అంటే 2 into 3600 seconds, 3.88 grams. సో వెయిట్ ఇచ్చేసాడు, అటామిక్ మాస్ ఇచ్చేసాడు, మాలిక్యులర్ వెయిట్ కూడా ఇచ్చేసాడు. ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయాలి, E/N అని రాస్తాం కదా. సో జస్ట్ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ N. ఓకేనా? EMF of the following cell. సో EMF అంటున్నాడమ్మా, అంటే ఈ సెల్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ 0.0591 by N log ఆఫ్ రియాక్షన్ కోషంట్. సో ఇందులో మనం E0 సెల్ కనుక్కోవాలి, అలాగే రియాక్షన్ కోషంట్ వాల్యూ కూడా కనుక్కోవాలి. సో దానికి ఫస్ట్ రియాక్షన్ రాయండి. Mg plus Sn plus 2 gives rise to Mg plus 2 plus Sn. అంతేనా? ఓకే, ఇప్పుడు రియాక్షన్ కోషంట్ రాయండి అమ్మా. సో Q వాల్యూ రాయాలి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ Mg plus 2, ఎలాగో చార్జ్ బ్యాలెన్స్ ఉంది సో ప్రాబ్లం లేదు, బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ Sn plus 2. Mg plus 2 కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడమ్మా? 10⁻⁻2 అన్నాడు. Sn plus 2 కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడమ్మా? 10⁻⁻1 అన్నాడు, విచ్ ఇస్ ఈక్వల్ టు 10⁻⁻1. సో Q వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు E0 సెల్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో E0 సెల్ క్యాలిక్యులేట్ చేద్దాం. E0 సెల్ అంటే ఏంటమ్మా? ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. మనం ఇక్కడ యూజ్ చేస్తోంది రిడక్షన్ పొటెన్షియల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం ఇక్కడ యూజ్ చేస్తోంది రిడక్షన్ పొటెన్షియల్ అమ్మా. సో క్యాథోడ్ దగ్గర రియాక్షన్ ఏం జరుగుతోంది జాగ్రత్తగా గమనించాలి. సో క్యాథోడ్ దగ్గర ఏది? ఇది క్యాథోడ్. ఫస్ట్ యానోడ్ రియాక్షన్ ఉంటుంది, తర్వాత క్యాథోడ్ రియాక్షన్ ఉంటుంది. సో ఈ క్యాథోడ్, సో క్యాథోడ్ దగ్గర so you're writing reduction potential. Okay, oxidation first, reduction next. So cathode దగ్గర reduction ఉంటుంది. So this is oxidation, this is reduction. So reduction అంటే ఇక్కడ cathode, ఇది anode. సో ఫస్ట్ ఈ cathode అంటే Sn plus 2 Sn అవుతుంది. Sn plus 2 Sn అవుతుంది, రిడక్షనే కదా. ఎంత ఇచ్చాడమ్మా? -0.14 మైనస్ ఆఫ్ ఈ యానోడ్ రిడక్షన్ పొటెన్షియల్. సో యానోడ్ దగ్గర ఏం జరుగుతోంది? Mg to Mg plus 2, అది ఆక్సిడేషన్ అమ్మా. మనకి రిడక్షన్ పొటెన్షియల్ కావాలి అంటే Mg plus 2 to Mg వాల్యూ మనం రాయాలి. Mg plus 2 to Mg వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? -2.34 -2.34. సో దిస్ ఇస్ 2.34 minus 0.14. ఇది ఎంత వస్తుంది? 2.2. 2.2 అయిపోయిందా? అయిపోయింది, కేల్కతం. సో ఇదేంటి? 2.2 E0 సెల్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయండి. 0.0591 N ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. Q ప్లేస్ లో 10⁻⁻1 సబ్స్టిట్యూట్ చేయండి. అయిపోయింది ఆన్సర్. యుల్ బి గెటింగ్ ఈ సెల్. ఓకేనా? గాట్ ఇట్? సింపుల్. నెక్స్ట్, in the plot of surface chemistry, x/m versus p for the absorption of a gas on a solid, a straight line is observed anta. చూడండి మన రిలేషన్ ఏంటమ్మా? x/m is equal to k into p power 1/n, or log x/m is equal to log k plus 1/n into log p. అంతేనా? సో వాడి గ్రాఫ్ దేనికి అంటున్నాడమ్మా? y equal to mx ప్లస్ సి. సో స్లోప్ ఏంటి ఇక్కడ? స్లోప్ కదా అడిగాడు, 1/n. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ 1. క్లియర్? నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్ అమ్మా, ప్రాబ్లమే లేదు. కాపర్ మ్యాట్. కాపర్ మ్యాట్. కాపర్ మ్యాట్ ఇస్ a mixture of sulfides amma. Copper sulfide, iron sulfide. So it is Cu2s and Fes. Option B. Next, match the following terms of list 1 with those of list 2. Okay, so first nickel అంటున్నాడు. నికెల్ మనం ఎందులో యూజ్ చేస్తాం?
nickel electrolytic refining, zone refining, Van Erkel method, Mons process. Yes, nickel Mons process లో యూజ్ చేస్తాం. సో A కి 4 ఉండాలి. రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయండి. ఓకే, నాకు కనిపిస్తుందా లేదా? సో రెండు ఆప్షన్లు ఎలిమినేటెడ్. నెక్స్ట్ టైటానియం వాన్ ఎర్కెల్ మెథడ్ లో యూజ్ చేస్తాం కదా. సో B కి 3 అవ్వాలి. సో B కి 3 అంటే అయిపోయింది ఆన్సర్. ఇది ఎలిమినేటెడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కార్బోనేట్ ఓర్స్ అంట. క్యాలమైన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా కార్బోనేట్ ఓర్. క్యాలనైట్, మ్యాగ్నెటైట్, ఐరన్ ఆక్సైడ్ అది. ఎస్, సిడరైట్. ఐరన్ కార్బోనేట్ ఇస్ సిడరైట్. సో 3 and 4. నెక్స్ట్, the method used for producing semiconductor grade metals of high purity, always zone refining method amma. Zone refining method metallurgy లో ఎక్కువ సార్లు మీకు క్వశ్చన్ రిపీటెడ్ మోడ్ లో ఉంటుంది. జోన్ రిఫైనింగ్ గురించి క్వశ్చన్ డిఫరెంట్ అవ్వచ్చు కానీ జోన్ రిఫైనింగ్ గురించి ఎక్కువ అడుగుతారు. నెక్స్ట్, how many unpaired electrons will be present in the ground state of an atom which has valence electronic configuration 3d6 in its +3 oxidation state? అంటే ఇనీషియల్ గా గ్రౌండ్ స్టేట్ లో ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది. గ్రౌండ్ స్టేట్ లో ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది. ఎగ్జైటెడ్ స్టేట్ లో +3 అయిపోయిందంట. ఎగ్జైటెడ్ స్టేట్ +3 స్టేట్ లో 3d6 అయ్యిందంట. 3d6 అయ్యింది అంటే 3 ఎలక్ట్రాన్స్ గ్రౌండ్ స్టేట్ నుంచి తీసేయండి. సో వాట్ ఈస్ ద పాసిబిలిటీ అమ్మా? d6. సో దీనికి 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయండి. మన ఎస్ఎల్ లో 2 ఎలక్ట్రాన్లు ఉండాలి. ఎందుకు? d ఆర్బిటాల్ లో మనం ఎప్పుడైనా ఆక్సిడేషన్ స్టేట్ కోసం ఎలక్ట్రాన్స్ ని తీస్తున్నప్పుడు ఫస్ట్ s లో 2 ఎలక్ట్రాన్స్ తీసేయాలి, తర్వాత d ఆర్బిటాల్ లో ఒక ఎలక్ట్రాన్ తీయాలి. అంతేనా? సో డెఫినెట్లీ ఇక్కడ 4s2 ఉండాలి. తర్వాత ఇది 6 అయ్యింది అంటే డి ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్? ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉండాలి. అంటే 3d7 4s2. అప్పుడే కదా 3 ఎలక్ట్రాన్స్ తీస్తే 3d6 ఫార్మ్ అయింది. కరెక్ట్? ఓకే. సో 3d7 4s2. ఇప్పుడు వాడేం అడుగుతున్నాడు? ఇందులో ఎన్ని అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటున్నాడు. సో డ్రా చేయండి. సో d7 1 2 3 4 5 6 and 7 ఎన్ని ఉన్నాయమ్మా? 3 unpaired electrons. 3 unpaired electrons. Next, arrange lithium, beryllium, boron, carbon in the decreasing order of their first ionization enthalpies. So maniki idi along the period undamma. Lithium, beryllium, boron, carbon along the period unnai. మనకి ఎప్పుడైనా సరే అలాంగ్ ద పీరియడ్ ఉన్న ఎలిమెంట్స్ కి అయోనైజేషన్ ఎంథాల్పీ మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందమ్మా? న్యూక్లియర్ చార్జ్ పెరుగుతోంది, అటామిక్ సైజ్ తగ్గుతోంది. కాబట్టి డెఫినెట్లీ అయోనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ విల్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. సో ఆర్డర్ ఏమవ్వాలి? ఇలాగా. ఓకే. తర్వాత ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో మోస్ట్ డామినెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్స్ ఇది డామినెంట్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా. సో మీరు ఇక్కడ బెరీలియం తీసుకున్నారనుకోండి అమ్మా, వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్? 1s2 2s2. సో ఇందులోంచి ఎలక్ట్రాన్ తీయాలి అంటే చాలా కష్టం. అదే బోరాన్ తీసుకున్నారనుకోండి అమ్మా, అవుటర్ షెల్ 2s2 2p1. సో ఎలక్ట్రాన్ తీయడం సమ్ వాట్ ఇస్ ఈజీ. సో ఈ రెండాటిని స్వాప్ చేయండి. ఎందుకు? బెరీలియం కి ఎక్కువ. సో లీథియం, తర్వాత బోరాన్, తర్వాత బెరీలియం, తర్వాత కార్బన్. సో ఆన్సర్ ఏమవ్వాలి? కార్బన్, బెరీలియం, బోరాన్, లిథియం. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. The tendency of catenation in group 14 కార్బన్ కి మాక్సిమం ఉండాలి, లాస్ట్ లో ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో కార్బన్ కి హైయెస్ట్ ఉండాలి. ఇది ఒక సుత్తి ఆప్షన్, ఇది ఒక సుత్త ఆప్షన్ తీసేయండి. కార్బన్ తర్వాత సిలికాన్, సిలికాన్ తర్వాత జర్మానియం, జర్మానియం ఇస్ గ్రేటర్ దాన్ టిన్ అన్నాడమ్మా. క్యాటినేషన్ కెపాసిటీ 14th గ్రూప్ ఎలిమెంట్స్ లో మనకి ఆల్మోస్ట్ డిమినిష్ అయిపోతుంది జర్మానియం టిన్. సో ఇట్ ఇస్ ఈక్వల్.
So carbon, silicon, germanium, which is almost equal to tin. So answer will be option B amma. Direct increasing order పెట్టుకుంటూ వెళ్ళిపోకండి, కాదు. 14th group లో వేరియేషన్ ఉంటుంది, లాస్ట్ రెండు ఆల్మోస్ట్ సేమ్. Next question, in which of the following substances will hydrogen bonds be strongest? HCl, H2O, HIE, H2S. So strongest hydrogen bonds అని అడుగుతున్నాడు. సో స్ట్రాంగెస్ట్ హైడ్రోజన్ బాండ్స్ వేటిలో ఉంటాయి? సో మన ఎలక్ట్రోనెగటివిటీ ప్రకారంగా చూసుకున్నా సరే, సో ఆక్సిజన్, హైడ్రోజన్, లేదా హైడ్రోజన్ క్లోరిన్, హైడ్రోజన్ అయోడైడ్, హైడ్రోజన్ సల్ఫర్. సో చూస్తేనే తెలుస్తుంది, ఆన్సర్ విల్ బి వాటర్, H2O, highest hydrogen bonds. అందుకే కదా వాటర్ ఇస్ వెరీ స్టేబుల్. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, రెడ్యూసింగ్ ఏజెంట్. ఇది మీ ఐపీఈ క్వశ్చన్. ఎంతమందికి గుర్తుంది క్వశ్చన్? నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐపీఈలో ఒక క్వశ్చన్ ఉంటుంది, ప్రూవ్ దాట్ లేకపోతే గివ్ సమ్ రియాక్షన్స్ టు జస్టిఫై దాట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ యాక్ట్స్ as both ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అని. మీరు ఐపీఈలో చదివి అది పర్ఫెక్ట్ స్టేట్మెంట్ అది. So that's a direct EAMCET question in one of the year. So answer enti both oxidizing agent and reducing agent, option C. Okay, so H2O2 acts as both oxidizing and reducing agent amma. Next question, two metals A and B anta similar ionic radii unnayanta, reacting with oxygen to give only monoxides anta, and reacting with nitrogen to give nitrides anta. అయితే A and B respectively are. ఇంత బ్రహ్మాండంగా ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? ఏం చూపిస్తున్నట్టు? దే ఆర్ ఎగ్జిబిటింగ్ డయాగ్నల్ రిలేషన్షిప్. డయాగ్నల్ రిలేషన్షిప్. సో డయాగ్నల్ రిలేషన్షిప్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి. సో డయాగ్నల్ రిలేషన్షిప్ రాయండి. లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్ రాయండి. తర్వాత సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్ రాయండి. ఇక్కడ చూడండి, లిథియం కి మెగ్నీషియం కి డయాగ్నల్ రిలేషన్షిప్ అమ్మ. సో సోడియం కి బెరీలియం అన్నాడు, సమస్య లేదు. సో ఇక్కడ లిథియం అండ్ మెగ్నీషియం ఆర్ ఎగ్జిబిటింగ్ డయాగ్నల్ రిలేషన్షిప్. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ సి, Li and magnesium. Okay, next question, a compound X of boron reacts with NH3 on heating to give another compound Y anta, which is called as inorganic benzene. Ante identi B3N3H6. The compound X can be treated by preparing BF3 with lithium aluminum hydride anta. Ante BF3 ని LiAlH4 తో ట్రీట్ చేస్తే ఎక్స్ వస్తుందంట. అదే ఎక్స్ NH3 తో రియాక్ట్ అయితే Y వస్తుందంట. సరే, మంచిది, చూస్తేనే తెలిసిపోతుంది. BF3 లిథియం అల్యూమినియం హైడ్రైడ్ రిడక్షన్ ఏం ఫామ్ చేస్తుందమ్మా? డైబోరేన్, B2H6. నెక్స్ట్ Y. ఈ B2H6 ఎప్పుడైతే అమోనియాతో ట్రీట్ చేస్తుందో ఇనార్గానిక్ బెంజీన్ అంటే B3N3H6 ఫామ్ చేస్తోంది. సో ఆన్సర్ ఏది? అదిగో ఆప్షన్ ఏ. ఓకేనా? నెక్స్ట్ okay, so next we have some organic questions. Time in 3:15. Okay, I'll do one thing. So organic questions ki nenu meeku questions unnai kada, adi meeku PDF pampistanamma. Okay na? So ee class అయిపోయిన తర్వాత I'll post that PDF in the Telegram as well as in description. So ఒకసారి questions చూడండి. I've given some PYQs. అంత కష్టంగా ఏమి ఉండవు, but still you can try to do those questions. Okay na? So please don't mind
సో ఐ బి సెండింగ్ ద పీడిఎఫ్. సో ఆర్గానిక్ క్వశ్చన్స్ అందులో చూడండి.